ఒక మనిషి సక్సెస్ అవ్వడానికి కొన్ని కుదురుతాయి, కొన్ని కుదరవు. ఈ కుదరడానికి, కుదరకపోవడానికి మధ్యలో కొన్ని బ్యారియర్స్ ఉంటాయి. అవి మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఆర్థిక స్తోమత కావచ్చు, స్వయంకృతాపరాధం కావచ్చు. సో ఏదైనా సరే మొత్తానికి అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళేవాళ్ళు ఎప్పటికైనా సక్సెస్ అవుతారు. సో మన స్టూడియోలో ఇప్పుడు ప్రజెంట్ కొట్టుమిట్టాడుతూ లైఫ్లో నిజాన్ని ఉన్నట్టుగా మాట్లాడితే ఎవరికి నచ్చదు, అయినా కూడా అనుకున్నది మాట్లాడుతూ సో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంటారు కొన్ని సందర్భాల్లో. అయినా కూడా ఆయన అనుకున్నదే మాట్లాడుతుంటారు. సో లైఫ్లో ఆయన గోల్ ఏంటి, అసలు ప్రయాణం ఎలా సాగుతుంది? సో కొరియోగ్రాఫర్ బషీర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. మాస్టర్, కొరియోగ్రాఫర్ బషీర్ మాస్టర్ ఉన్నారు. సో మాట్లాడదాం ఒకసారి. మాస్టర్, ఇటు టర్న్ అవ్వండి. 10 నిమిషాలు అయిపోయింది. వచ్చిన తర్వాత నిద్ర వస్తుందా, లేకపోతే మానసికంగా అలసిపోయి ఉన్నారా, లేకపోతే ఏదైనా ఆలోచిస్తున్నారా? ప్రజెంట్ మీ మెంటల్ కండిషన్ ఎట్లా ఉంది? మెంటల్ కండిషన్ అంటే జనాలకి కానీ ఇప్పుడున్న ప్రజలకు కానీ సోషల్ మీడియాలో నిజాలు మాట్లాడితే నమ్మరు. ఫస్ట్ ఒకటే, నిజం ఎవరికి నచ్చదు, అబద్ధమే ఇక్కడ మంచి నచ్చుతుంది. నేను ఇది రాబోయే అంటే నువ్వు కాదు రాబోయే అంటావు. ఇక దాని గురించి మాట్లాడి వేస్ట్ అని చెప్పి నిద్రపోతున్నా. అంటే ఏం చెప్పారు నిజమని? ఎవరు మిమ్మల్ని అది కాదు అని అన్నారు? ఇప్పుడు నేను అసలు ఎందుకు వచ్చా హైదరాబాద్కి, అసలు నేను దేనికోసం వచ్చా హైదరాబాద్కి అని చెప్పా. అది కాదంటారు. అంటే ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చినోడిని వేస్టే, తిరిగింది వేస్టే, చేసింది వేస్టే. ఇక కాదని చెప్తే ఇంక ఎన్నిసార్లు అని చెప్తాం, అవునా కదా? ఇప్పుడు నేను అసలు ఎందుకు వచ్చినా, అసలు ఏం చేయడానికి వచ్చినా, ఎందుకు ఇలా అయినా, ఎందుకు ఇలా చేస్తున్నా అనేది నేను చెప్పిన. ఇంకా అది కొంచెం చాలామంది కూడా అవునా, అది నిజమా, ఇది కాదు, నీకు ఆయన తెలుసా, నీకు ఈయన తెలుసా అంటారు. అట్లా మీకు శేఖర్ మాస్టర్ తోటి ఓకే, జానీ మాస్టర్ తోటి ఓకే, రాకేష్ మాస్టర్ తోటి ఓకే, అండ్ ఇంకా కొంతమంది ఉన్నారు. ఎస్. సో వీళ్ళందరితో కూడా మీకు ఒక ట్రావెలింగ్ ఉంది, బాండింగ్ కూడా ఉంది. సో వీళ్ళలో మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరు, కిందకు లాగిన వాళ్ళు ఎవరు అని నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడిగితే ఓకే, ఎవరి పేర్లు చెప్తారు, ఎందుకు, కారణాలు ఏంటి? ఇప్పుడు రాకేష్ మాస్టర్కి దగ్గరికి వస్తే ఆయన నాకంటే చాలా సీనియర్. నాకేం మాస్టర్ ఏం కాదు, నాకేం మాస్టర్ కాదు ఆయన. మీరు ఆయన దగ్గర ఏం నేర్చుకోలేదు. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు. నేను ఓన్లీ నాకు పుట్టుకో గాడ్ గిఫ్ట్లోనే, బాడీలోనే నాకు రిథమ్ డాన్స్ ఉంది. నేను కరాటే మాస్టర్ని, కరాటే బ్లాక్ బెల్ట్ అనమాట. అయితే నేను చిన్నప్పుడు ఎక్కువ ఈ పీర్ల పండగ కాడ, బోనాల కాడ, వినాయక చవితుల కాడ బాగా డాన్స్ ఆడేటోడిని. ప్రొఫెషనల్ డాన్స్ కాకపోయినా నార్మల్గా డప్పులకు ఆడేటోడిని. మా నాన్న వల్ల తమ్ముడు పాషా బాబాయ్ అని, ఆయన అప్పుడు ఇట్లా తలకేవి కట్టుకొని జిలేల్లే అయ్యమ్మ డిస్కో డాన్సర్ అవి వేస్తుండేవాడు అనమాట. మేము చిన్నపిల్లగా లెక్క కూర్చొని చూస్తుంటే ఆయన చేస్తుంటే అసలు ఒక అద్భుతం ఉండేది. అయ్యమ్మ డిస్కో డాన్సరు, సారే నచ్చే అయ్యమ్మ డిస్కో వేస్తుంటే, సోలో పర్ఫార్మెన్స్ చేస్తుంటే అసలు ఆయన చూస్తే చాలా ఒక రేంజ్ ఉండేది. ఇంకొక ఆయన ఖమ్మంలో, ఆయన పేరు వచ్చి సునీల్ మాస్టర్ అని, ఆయన మొత్తం బ్రేక్ చేసేవాడు అనమాట. ఇట్లా మొత్తం బ్రేక్స్ చేసేవాడు. వీళ్ళందరినీ చూస్తే అసలు మస్తు అనిపించేది. అయితే అసలు ఇది ఏంది, ఇంట్లో డ్యాన్స్ బాగుంది, చాలా పేరుంది. మా బాబాయ్ ఇంటికి అందరూ వచ్చి మా బాబాయ్ని కలిసేటోళ్ళు, మాట్లాడేటోళ్ళు. అప్పుడు ఫొటోస్, కెమెరాస్ ఇవన్నీ ఏం లేవు. అరే దీనికి బాగుందని చెప్పి నేను కూడా డప్పుకులకు ఆడుతుంటే, నన్ను కూడా పీర్ల పండగకి డప్పుకులకు ఆడుతుంటే నన్ను అందరూ ఎత్తుకునేటోళ్ళు. ఎత్తుకొని ముద్దాడి గవలి పీయటం, అప్పుడు కలర సోడా ఉంటాయి ఇది ఆపీయటం, ఇవన్నీ చేసేటోళ్ళు. అరే ఇది మంచిగా ఉంది అని చెప్పి దీన్ని ఏం చేసిన, కంటిన్యూగా ఎక్కడ పడితే అక్కడ సార్ ఒక పాటకు ఛాన్స్ ఇవ్వండి బతిలాడి అడుక్కొని మరి స్టేజ్ల మీద చేసేటోడిని. చేస్తూ కరాటే నేర్చుకుంటూ చేస్తూ మా మాస్టర్ పేరు కరాటే బాబు అనమాట. ఖమ్మంలో చాలా పెద్ద కరాటే మాస్టర్ ఆయన ఏం చేశాడంటే, కరాటే చెప్తూ అరే నువ్వు డ్యాన్స్ కూడా బాగా చేస్తున్నావు కదా, మన పిల్లగాళ్ళకి డ్యాన్స్ చెప్పురా అన్నాడు. ఖమ్మం గాంధీ చౌక్లో ఒక డాబా మీద చిన్న డ్యాన్స్ స్టూడియో పెట్టుకున్నాం, ఒక సౌండ్ పెట్టుకొని ఆ పేపర్లతోటి నాకు వచ్చిన స్టేజ్ పర్ఫార్మెన్స్ వాళ్ళకి నేర్పించుకుంటూ ఒక తయారు చేసుకున్నా. అక్కడే గాంధీ చౌక్లో శ్రీరామనవమి చేస్తుంటారు ఎప్పుడు.
గాంధీ చౌక్లో. శ్రీరామనవమి అంటే ద గ్రేట్. 9 రోజులు పండగ చేస్తే అసలు ఇక లక్షలు ఖర్చు పెట్టేది అప్పట్లో. ఎప్పుడు టైం దొరుకుతుందా అని ఎదురు చూసి ఇట్లా పోయి డాన్స్ ఆడుతుంటే ఒకరోజు సునీల్ మాస్టరు వీళ్ళందరూ కలిసి ఒక ప్రోగ్రామ్ చేస్తారు. ప్రోగ్రామ్ చేస్తుంటే అప్పుడే హలో బ్రదర్ సినిమా రిలీజ్ అయింది. పాట కన్ను పెట్టరు కన్ను కొట్టరు ఆ సాంగ్. నాకు ఎంట్రుకలు ఇక్కడ వరకు ఉండే, ఇప్పుడు ఇట్లా మంచిగా ఉండేటోండి, చిన్నగా ఉన్నా మంచిగా ఉండేటోండి. అప్పుడే హలో బ్రదర్ సినిమా చూసి వచ్చి సాయంత్రం ఒక ప్రోగ్రాంలో వీళ్ళందరూ డాన్స్ ఆడుతారు, మొత్తం బ్రేక్స్ వేస్తున్నారు, సూపర్ వేస్తున్నారు అందరిగా. అప్పుడు ఆపరేషన్ బ్రేక్స్ ఎక్కువ ఉండే అనమాట. ఇట్లా ఫోల్డింగ్ చేసి ఇవన్నీ ఎక్కువ ఉండేవి, ఇట్లా హ్యామర్ కొట్టడం దొడ్డు కొట్టడం ఇవన్నీ ఎక్కువ ఉండేవి. వీళ్ళందరూ బాగా డ్యాన్స్ చేస్తుంటే ఆ మాస్టర్ ప్లీజ్ మాస్టర్ ఒక సాంగ్ డ్యాన్స్ ఒక సాంగ్ సునీల్ ఒక సాంగ్ మాస్టర్ అంటే ఆగవా మాకే టైం లేదు ఇక్కడ, ఎందుకు కంగారు పడుతున్నావు ఆగవా అట్లా బతిలాడితే ఒక్క పాటకి ఇచ్చిండు ఛాన్స్. కన్ను పెట్టరు కన్ను కొట్టరు సాంగ్ పెట్టుకొని అప్పుడు ఒక దువ్యాన్ని తీసుకొని ఆ దువ్యాన్నితో అట్లా చిన్న బీట్ వస్తుందిగా, డ్యాన్స్ వేయంగానే అక్కడ జనం మొత్తం లేచి ఒకటి చప్పట్లుగా, అరే అమ్మ ఈ పిల్లగాడే కూడా బాగా వేస్తున్నాను అని చెప్పి అప్పుడు నాకు ఎంటుకలు ఉండే సేమ్ నాగార్జున అంటే మూమెంట్ నుండి మస్తు డ్యాన్స్ వేసేటాడు అనమాట. చాలా అంటే చాలా బాగా సూపర్గా వేసేటాడు డ్యాన్స్. అసలు డ్యాన్స్ వేస్తుంటే వాళ్ళందరూ అక్కడ అవాకయ్యారు, అరే ఏం వేసిండ్రు ఆ పిల్లగాడు అని చెప్పి అనగానే ఎమ్మటి వచ్చి నాకు ఇప్పుడు సొక్కాకి డబ్బులు కుట్టిరు డబ్బులు కుట్టేది గవా చిప్స్లు ఉంటాయి కదా, చిప్స్ గవాల ప్యాకెట్, అప్పుడు దండలు లేవు, అట్లా మెళ్ళేసారు. మెళ్ళేసి ఎత్తుకొని వావ్ సూపర్ వేసినారా అని చెప్పి సపోర్ట్లు కొట్టి ఇంకా పక్కన కూర్చోబెట్టిన తర్వాత మళ్ళీ లాస్ట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పాట ఛాన్స్ ఇచ్చారు. ఇంకో పాట కూడా ఈ అయమ్మ డిస్కో డ్యాన్సర్ అని మస్తు చేసినప్పుడు తర్వాత ఏం చేసిన సునీల్ మాస్టర్ ఎంత బాగా వేసినారో చాలా బాగా వేసినావు, ఎవరి దగ్గర నేర్చుకుంటామని ఆయన పరిచయం అయ్యింది. ఇక అరే నీ అమ్మ నేను ఒక పాటకి వేస్తే జనం ఇంత మెచ్చుకున్నారు అని చెప్పి ఇక నేను కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన. కరాటే కాంపిటీషన్లో ఈవినింగ్ పూట గ్యాప్ ఉండేది, ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలి కదా. అప్పుడు మొత్తం ఒక 1 hour నేను ఒక్కడనే చేస్తుండే. హిందుస్థాన్లో అందరికంటే అందం నువ్వేలే అసలు అదొకటి. మన ప్రేమించుకున్నారు ఆ సినిమాలో ఈ ఒక సాంగ్ ఉంటుంది, నైజాం బాంబులు నాటు బాంబులు అట్లాంటి పాటలకు వేస్తా అంటే ఒక్కొక్కళ్ళు మస్తు అంటే సినిమా నేను ఎవరి దగ్గర నేర్చుకోలే అసలు, ఓన్లీ మా బాబాయ్ని చూసి చేసిన. అంటే నాకు అదొక ఇచ్చిండు జన ఆకర్షణ. బాగా చేస్తూ ఖమ్మంలో బషీర్ డాన్స్ స్టూడియో చేపల మార్కెట్ కాడ పెట్టా, ఫిష్ మార్కెట్ రోడ్ చాలా ఫేమస్. ఆడ పెట్టి నా దగ్గర ఒక 20 బాయ్స్ ఉండేటోళ్ళు, 20 బాయ్స్ ఉండేటోళ్ళు, 5 గర్ల్స్ ఉండేవాళ్ళు. వినాయక చవితి ప్రోగ్రామ్ వచ్చిందంటే 5 నెలల ముందు మనకు అడ్వాన్స్ ఇచ్చేటోళ్ళు వచ్చి అట్లా ఒక ట్రూప్ను తయారు చేసి వీళ్ళందరితో షోలు చేసి లాస్ట్ రోజు అందరికి ఇంట్లో చికెన్ బిర్యానీ ఉండి అందరికీ డబ్బులు ఇచ్చి పెట్టేటం అట్లా ప్రోగ్రామ్ చేసుకున్నాం. తర్వాత ఖమ్మంలో 2002లో మైకేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత మైకేల్ జాక్సన్ రాష్ట్ర స్థాయి డ్యాన్స్ పోటీలు పెట్టాం. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు వచ్చిండు ఆ ప్రోగ్రాంకి, మన ఒక ఎస్ఐ గారు పిలిపించిన తర్వాత అప్పుడు మంచికి వస్తావా సాంగు. అరే ఆ సార్ వస్తున్నాడు కదా నేను ఒక వెరైటీగా చేయాలని చెప్పి ఇట్లనే ఒక టేబుల్ ఉంటే ఆ టేబుల్కి మొత్తం మేకులు కొట్టుండే. మేము కరాటేలో ఆ టేబుల్ మీద పడుకుంటే మా మీద నిల్చునేవాళ్ళు మాస్టర్స్. ఇప్పుడు కూడా ఫుల్ టైట్ ఉంటుంది బాడీ, ఇట్లా కాళ్ళు పెట్టి ఇట్లా పడుకుంటే దాని మీద ఎక్కేటోళ్ళు అనమాట, వెనక కూర్చుకుండే. అయితే ఈ టేబుల్ మీద మనం ఎందుకు డ్యాన్స్ చేయొద్దని చెప్పి మంచికి వస్తావా బీజిఎం ఉంటుంది అనమాట. ఆ బీజిఎంలో షూ వేసుకొని షూ మీద సాక్స్ తీసేసి ఆ బీజిఎంలో డ్యాన్స్ చేయగానే చక్రి గారు మధ్యలోకి వచ్చేసి వావ్ సూపర్ తమ్ముడు అని చాలా చప్పట్లు కొట్టి ఇతనికి మంచి టాలెంట్ ఉంది, దీనికి మంచి లైఫ్ ఇస్తా అని చెప్పి అనౌన్స్ చేసిండు. అనౌన్స్ చేయగానే అక్కడ ఉన్న అందరు షాక్. నేను హైదరాబాద్కి వెళ్ళాలి, ఒక కొరియోగ్రాఫర్ కానీ ఒక సైడ్ డాన్సర్ కానీ చేయాలని నా ఫీలింగ్ ఎక్కువ ఉండే. ఆయన అవకాశం ఇస్తా అని చెప్పేవారికి ఇక నాకు లైఫ్ సెట్ అయిపోయిందిలే అని నేను అనుకున్నాను. ఇక అక్కడి నుంచి ఒక కార్ మాట్లాడుకొని మొత్తం వచ్చేసి ఫస్ట్ హైదరాబాద్కి వచ్చి బస్టాండ్లో దిగి బస్టాండ్ కాడ నుంచి రూము ఎత్తుక్కుంటూ ఫిలిం నగర్కి వెళ్ళిన. ఫిలిం నగర్లో ఎంఆర్సీ కాలనీ మాగంటి బాబు ఇంటి ఎదురుగా 5,000 ఒక రూమ్ చూస్తున్నాం. అప్పట్లో 5,000 10,000 అడ్వాన్స్ ఇచ్చి, అప్పుడు నా దగ్గర డబ్బులు బంగారం మస్తు ఉండేది, ఈవెంట్లు బాగా చేసేటోండే, చిట్టీలు వేసేటోండే. 5,000 అడ్వాన్స్ ఇచ్చి అక్కడి నుంచి బస్సు ఎక్కి మళ్ళీ బస్టాండ్లో దిగి ఖమ్మం వెళ్ళి ఖమ్మం నుంచి కారు మాట్లాడుకొని
అప్పట్లోనే కార్ మాట్లాడుకొని గ్యాస్ సిలిండర్ అవన్నీ వేసుకొని హైదరాబాద్కి వచ్చి మా అమ్మ నేను అందరం వచ్చి మళ్ళీ పెట్టుకొని మళ్ళీ బ్యాగ్ ఆడబెట్టి అదే కార్లో రివర్స్ పోయి బండి మీద వచ్చిన మళ్ళీ బండి మీద వచ్చి ఇక చక్రి గారు రమ్మని చెప్పి చక్రి గారి ఆఫీస్కి 12 సంవత్సరాలు తిరిగిన. ఏంటి అనౌన్స్ చేసిన తర్వాత ఓపెన్గా అంతమందిలో అనౌన్స్మెంట్ చేసిన మీకు అవకాశం ఏం లేదు? నాకు అవకాశం ఏమడిగా, ఒక డాన్సర్ కార్డు ఇప్పిమని అడిగా. ఓకే. అయితే నేను తప్పు చేసింది ఏంటంటే సినిమా డాన్సర్లన్నీ జడ్జిమెంట్కి వెళ్ళడం తప్పు చేసిన. ఓకే. అప్పుడు ఎప్పుడు ఆ ప్రోగ్రామ్కి 2 సార్లు కాంపిటీషన్ పెట్టినప్పుడు 2 సార్లు జడ్జిలను వీళ్ళనే పిలిచిన. అంటే కొంచెం గ్రేట్ ఉంటుంది, స్థాయి ఉంటుంది. కానీ వీళ్ళే పెద్ద దొంగలని నాకు తెలియదు. నా లైఫ్ ఖరాబ్ చేయడానికి కారణం వీళ్ళే అని నాకు తెలియదు. అది ఎవరు వీళ్ళంటే? చక్రి గారు డాన్సర్స్ యూనియన్ మెంబర్స్ సంబంధించి. ఓకే. తెలుగు అప్పుడు ఏపీ డాన్సర్స్ యూనియన్ మెంబర్స్ అనమాట. వీళ్ళే పెద్ద దొంగలని నాకు తెలియదు. నా లైఫ్ ఖరాబ్ చేసే పెద్ద దొంగలు అవుతారని తెలియదు నాకు. అప్పుడు 2వ సారి డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టినప్పుడు కమలాకర్ అబ్బి గారు నేను అప్పుడు వచ్చిన తర్వాత కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న సినిమాలు అక్కడక్కడ క్లాసులు చెప్తుంటే గుండు హనుమంతరావు గారి టీం ద్వారా ఆయన పరిచయం అయిన అనమాట. పరిచయం అయితే నేను కాంపిటీషన్ పెడుతున్నా సార్ మీరు గెస్ట్గా రండి అంటే వచ్చిండు. అప్పుడు అబ్బి సినిమా సూపరు. అవును. అంటే మన వంగతోట మలుపు కాడ వచ్చిండు హీరో వచ్చి నా ప్రోగ్రామ్కి వచ్చి నన్ను గెస్ట్కి వచ్చి సన్మానం చేసి నాకు అంత పోయిండు. ఇది మనసులో పెట్టుకుంటారు కొంతమంది ఏపీ డాన్సర్స్ నన్ను పెట్టుకొని, అమ్మ వీడికి ఇప్పుడే ఇంత ఉంది, వీడి హీరో పిలిచిండు వాళ్ళని పిలిచిండు, వీడు ఇంకా ఏదో చేస్తారని చెప్పి హైట్ తక్కువ అని చెప్పి కార్డు రీజన్. ఇప్పుడు డ్యాన్స్ యూనియన్లో హైట్ కూడా చూస్తారా? అసలు వాళ్ళ యూనియన్లో ఉన్న మాస్టర్లు అందరూ నాకంటే పొట్టే ఉంటారు. గణేష్ మాస్టర్ ఎక్కడ ఉంటాడండి? నాకు భుజాలుగా ఉంటాడు. ఇప్పుడు రీసెంట్గా కొరియోగ్రాఫర్ పోలాక్ విజయ్ పుష్ప ఆయన ఆడుకుంటాడండి, నాకు ఈడికే ఉంటాడు. ఏంటి శేఖర్ మాస్టర్ కొంచెం హైట్ ఉంటాడు అంతే. మళ్ళీ ప్రేమ మాస్టర్ వీళ్ళందరూ చాలా హైట్ తక్కువ. ఒక మనిషిని ఇట్లా చేస్తారని నేను ఎప్పుడు అనుకోలే. నేను అప్పుడు మస్తు మెడ నిండా బంగారం ఉండే బండి వెంట్రుకలు సూపర్ ఉండేటువంటి మనిషిని. నాకు పట్టిందల్లా డబ్బులే. మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను గెటిన్ అయింది ఏంటంటే గుండు హనుమంతరావు, బ్రహ్మానందం, ఆలీ వీళ్ళతో షోలు చేసేవాడిని. ఇక్కడికి వెంట్రుకలు ఉండేవి, నామాలు పెట్టుకొని ఓహో గణనా గంట మా సాంగ్ వేస్తే 1500 ఇచ్చేటోళ్ళు. అట్లా 15 సంవత్సరాలు వాళ్ళ దగ్గర పనిచేసిన. అంటే బతకాలి కదా. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినాం మనము తిరిగి వెళ్ళిపోతే వాల్యూ ఉండదు. ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసిండు, కానీ దీంట్లో ఇంత రాజకీయం జరుగుతుందని తెలియదు. ఒక 10 సార్లు అడిషన్స్కి వెళ్ళి ఉంటా. పెద్ద పెద్ద మినిస్టర్లు ఎమ్మెల్యేలతో కూడా ఫోన్లు చేయించుకున్నా. కావాలని హైట్ తక్కువ అని దొక్కిరు. హైట్ తక్కువ అని చెప్పి కార్డు ఇవ్వకపోతే నేనేం చేసిన, కార్డు ఇవ్వట్లేదని ఇక్కడ ఏం చేశారంటే నాతో పాటు సినిమాలలో చేయకుండా ఎవరైతే టీవీలలో పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్ ఆటా సందీప్ వీళ్ళందరినీ కానీ సేమ్ నా లెక్కనే దూరం చేసిన అనమాట. ఎవరికి కార్డు ఇవ్వలే, ఎవ్వరికి కూడా కార్డు ఇవ్వలే. ఏ ఆటలో చేసిన వాళ్ళకి ఇవ్వలే, టీవీలో చేసిన వాళ్ళకి ఎవరికి కార్డులు ఇవ్వలే. ఎందుకంటే వీళ్ళు టెలివిజన్ షోలు చేస్తున్నారన్నా. టెలివిజన్ షోలో పేరుంది వీళ్ళకి, వీళ్ళు వస్తే మేము అవుట్ అని చెప్పి. ఆటా సందీప్ దేవుడి దేవల్ల, చిరంజీవి గారి దేవల్ల మొన్న ఒక సాంగ్ రీసెంట్గా మనశంకర్ ప్రసాద్ గారు అది కూడా సాంగ్ కార్డు లేకుండా చేస్తే మొన్న రీసెంట్ కార్డు ఇచ్చారు వాళ్ళు. ఇన్ని సంవత్సరాలుగా ఆటా సందీప్ గారికి కానీ వాళ్ళ వైఫ్కి కానీ కార్డు లేదు. జ్యోతి గారికి కూడా లేదు. ఇప్పుడు చెన్నై కార్డు ఉంది ఆయనకి. ఆటా సందీప్కు, అమీద్కు, చార్లీ అని ఒక మాస్టర్ చెన్నైలో తెచ్చుకున్నారు కార్డ్స్ వాళ్ళు. చెన్నైలో తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఆయన సాంగుల గురించి తిరుగుతుంటే పాపం కార్డు ఇవ్వకపోతే రీసెంట్గా ఇచ్చారు కార్డు. మాకు ఇవ్వండి కార్డు ఇలే, మాకు మాస్టర్ కార్డు ఇవ్వండి, మాస్టర్ కార్డు ఇలే, డాన్సర్ కార్డు ఇవ్వండి, డాన్స్ కార్డు ఇలే. మేము ముంబై పోయి డాన్సర్ కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్నాం. కొరియోగ్రాఫర్ కార్డు తెచ్చుకున్న తర్వాత నువ్వు ముంబైలో కార్డు చేయాలి చేయొద్దని చెప్పి మేర్చెల్లో నేను తెలంగాణ డాన్సర్స్ యూనియన్ పెట్టినాం. ఇట్లనే తెలంగాణ 14లో వచ్చిన తర్వాత పెడితే నన్ను సెక్రటరీ చేశారు, డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ. ఒక సాంగ్ చేస్తున్నాం ఎక్కడ మేర్చెల్లో సాంగ్ చేస్తుంటే మేము సాంగ్ పోవటం లేట్ అవుతుందన్నమాట. వీళ్ళు ఒక 10 మంది వెళ్ళి అక్కడ అమ్మాయిలందరినీ తోయటం, కెమెరాలన్నీ దోసే, మీరు ఎవరు, మీ తెలుగు యూనియన్, మీ తెలంగాణ యూనియన్, ఇక్కడ తెలుగు యూనియనే ఉంది, మీరు చేయొద్దని చెప్పి అమ్మాయిలు దోసేవరకు వాళ్ళంతా ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తే పోయేవరకు జానీ మాస్టర్ కొంతమంది వీళ్ళందరూ వచ్చి ఏంది సిచ్యువేషన్ అని కొట్టిర్రు అమ్మాయిల్ని. డైరెక్ట్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాం. మేర్చెల్లో 14లో పెట్టిన కేసు స్టిల్ ఇప్పటికి కూడా కేసు కంటిన్యూ నడుస్తుంది. అది ఇప్పటికి కూడా కేసు నడుస్తూనే ఉంది. ఒక్కొక్కళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళోళ్ళు, ఇప్పటికి స్టిల్ కోర్టు కేసు నడుస్తూనే ఉంది. అది ఎందుకు నడుస్తుంది? దాంట్లో న్యాయం ఉంది. తెలంగాణ వాళ్ళు మీరు ఇక్కడ చేయొద్దు, తెలంగాణ యూనియన్ పెట్టిన తర్వాత ఫస్ట్ బాంబే వాళ్ళు బాంబే చేయొద్దు, అప్పుడేం డ్యాన్స్ కార్డు ఇయ్యారంటే హైట్ తక్కువ,
ఇది ఇట్లా చేస్తే ఎలా బతకాలి. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తే వాళ్ళ డ్యాన్సర్లతో కామెంట్ పెట్టడం, కామెంట్లు పెట్టడం, ఏదో అనుకోకుండా ఇంగ్లీష్ వాడు తయారు చేసిన టిక్ టాక్ వల్ల మనకి ఏదో పేరు వచ్చింది. కానీ లేకపోతే ఆ శివ మాస్టర్ లెక్క విజయవాడలో టీ అమ్ముకొని ఊరేసుకొని రావాల్సిందే. సార్ యాక్చువల్గా అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం బాంబే కాడ ఉన్న వాళ్ళు ఇక్కడ కొరియోగ్రఫీ చేయకూడదు, బట్ చేస్తున్నారు కదా. ఎందుకు చేయకూడదు? అప్పుడు రూల్ అది. ఇప్పుడు రూల్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు రూల్ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు రూల్ ఎట్లుందంటే ఎవరైనా చేసుకోవచ్చు. తెలంగాణ పోయి ఇంకా ఇప్పుడు నా తెలంగాణ కార్డు ఉంది, నువ్వు డైరెక్ట్ ప్రొడ్యూసర్, నీకు బ్యాక్గ్రౌండ్ నుంచి ఫోన్ చేస్తారు, ఏ వాడితో నేను చేస్తారు సార్ సాంగ్, మీరు తెలంగాణ యూనిలో చేస్తే మీ సాంగ్ రిలీజ్ కాదు, సినిమా రిలీజ్ కాదని బెదిరియటం. కొత్త సినిమా చేసేటోడు ఎట్లుంటుంది, అరే ఇట్లుంటుందా, ఇంత ఉంటుందా, రాజకీయం ఉంటుందా అని చెప్పి అంటారు. అవునా కదా? అట్లా వాళ్ళకి ఏంటంటే వాడు బతకడు, ఇంకోటి బతకండి. వీళ్ళకి ఇప్పుడు మీరు చూడండి, మొన్నటిదాకా ఎవరు చేసారు కొరియోగ్రాఫర్, మొత్తం చెన్నై వాళ్ళే చేశారు, బాంబే వాళ్ళు చెన్నై వాళ్ళే చేశారు. ఒక 4 మాస్టర్ల వల్ల ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీ బిజీ అయింది తప్ప ఫైటర్స్ గీటర్స్ మొత్తం చెన్నై వాళ్ళే. ఏడున్నారండి? మనవాడు ఎదిగితే మనవాడే వారవాడే. ఇప్పుడు మీరు కామెంట్లు కూడా చూడండి, మంచిగా చేసి చుట్టాడు కామెంట్ అసలు ఏం పెట్టరు, వాడిని వైరల్ చేయడు. ఇంకా మంచిగా చేసి చూడడం నీకు అది రాదు ఇది రానని పెడతారు. ఇప్పుడు ఒక డాన్స్ మాస్టర్కి, ఒక ఫైట్ మాస్టర్కి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ చెన్నై బేస్డ్లో తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి అని అనుకున్నాం, వాళ్ళకి ఒక తెలుగు సినిమా ఆఫర్ వచ్చింది, తెలుగు హీరోలు డైరెక్టర్ ఎవరో ఆఫర్ ఇచ్చారని అనుకున్నాం. సో వాళ్ళు ఇక్కడ వచ్చి డాన్స్ కొరియోగ్రఫీ చేయాలన్నా, యాక్షన్ కొరియోగ్రఫీ చేయాలన్నా కూడా వాళ్ళకంటే ఇక్కడ కూడా కార్డు ఉండాలా? లేదు, అక్కడ కార్డు ఉండే. ఇదివరకు ఎట్లుండేది అంటే 40, 50, 30, 80 అట్లా ఉండేది. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ సాంగ్ చేస్తే ఇక్కడ బాయ్స్నే పెట్టుకోవాలా, అక్కడ సాంగ్ చేస్తే అక్కడ బాయ్స్నే పెట్టుకోవాలా. ఇప్పుడు శేఖర్ మాస్టర్ చెన్నైలో సాంగ్ చేస్తే చెన్నై బాయ్స్నే పెట్టుకోవాలి మొత్తం. ఓకే, అసిస్టెంట్ ఒక్కడే ఇక్కడ ఉంటాడు, 2 అసిస్టెంట్లు లేడీస్ కానీ జెన్ కానీ బాయ్ కానీ గర్ల్ కానీ ఇక్కడే ఉంటారు. ఫైటర్లు కూడా అంతే, అసిస్టెంట్లు ఫైటర్స్ అక్కడిని తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ రూల్ వచ్చింది, అది ఎవరి వల్ల? మేము గొడవ చేయడం వల్ల వచ్చింది. అది ఇదివరకు లేదు. ఎవరికైనా కార్డు ఇవ్వాలనే రూల్లోనే ఈ పోలాక్ విజయ్ ఇంకా యష్ మాస్టర్ వీళ్ళందరూ కార్డులు తీసుకుర్రు అంతే. యష్ మాస్టర్ వీళ్ళందరికీ కార్డు రావడానికి కారణం కూడా మేము ఒక రూల్ తెచ్చినాం. అవునరా భయ్, వాడు కొరియోగ్రాఫర్ కార్డు ఇవ్వు, వాడు సస్తాడా అడుక్కుంటాడా సినిమాలు చేస్తాడా నీకేంది, ఆ రూల్ తెచ్చినాం. మళ్ళీ ఇప్పుడు ఆ రూల్ బంద్ చేసిర్రు. రూల్ బంద్ చేసి ఎంతమంది కూడా కార్డులు ఇవ్వకుండా మొత్తం ఇబ్బంది పెడతారు. ఇప్పుడు డీలో ఉన్న ప్రజెంట్ కొరియోగ్రాఫర్ ఎవడని చేస్తుండా? డి రాజు ఉన్నాడు, డి రాజు దగ్గర డబ్బులు దబ్బిర్రు. ఆడు కార్డు ఇవ్వట్లే వాడికి. ఆడు ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాడు, ఆడు కార్డు ఇస్తే కదా కొరియోగ్రాఫర్ కావాలా? అంటే మీరే డాన్సర్లు కావాలా, మీరే కొరియోగ్రాఫర్లు కావాలా, మీరే ప్రెసిడెంట్ కావాలా, మీరే సెక్రటరీ కావాలా? అంటే యూనియన్ మీదేనా? ఇక ఎవరికి లేదా? ఆ రూల్ తెచ్చినా నేను. ఆ రూల్ తెచ్చిన తర్వాత పెద్ద గొడవలైనాయి. ఒకటే అంటే ఇప్పటికి కూడా ఇంటర్గా ఎవడు కూడా బీకలేడు. ఒకటే, ఒక మనిషి టాలెంట్ని ఎవడు ఆపవచ్చు కానీ వాడిని తొక్కకూడదు. కంపల్సరీ పాపం తగులుతుంది. నన్ను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ సర్వనాశనం అయిపోయారు. నాకు లారెన్స్ మాస్టర్ ఇప్పుడు కలవట్లే. కానీ నేను అమ్మా నాన్న ఇది హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక రాజా ఇద్దరు కృష్ణుడు పెళ్ళి సినిమా సాంగ్, ఒక సాంగ్ నడుస్తుంది. గణగ్రామ్ కూడా సినీ విలేజ్ జరిగింది. ఒక ప్రభుదేవ గారు అండ్ శ్రీకాంత్ హీరో. అప్పుడు నేను ఐటమ్ సాంగ్ కదా, అప్పుడు నేను పోతుంటే లారెన్స్ మాస్టర్ నన్ను చూసిండు. ఎందుకు చూసిండో తెలియదు. చూసి ఏ బాబు ఇట్రా అన్నాడు నన్ను. అసలు నేను అదృష్టం అనుకున్నా. పోయి ఏందన్నా ఇక్కడ తిరుగుతున్నావు ఏంటంటే, సార్ అమ్మ నేను సినిమా ఇట్లా షూటింగ్ చూడటానికి వచ్చినా అంటే, అసలు ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదు సార్ నేను సాంగ్ కార్డు కోసం తిరుగుతున్నా అంటే, అది బంజారాహిల్స్లో స్టూడియో ఉంది రా అని చెప్పి అన్నాడు. ఏంటి ఇది మాకు కావాలంటే మా అమ్మతో మాట్లాడేమన్నా మాట్లాడిస్తాం. మా అమ్మ నేను నా ఫ్రెండ్ రాంబాబు పోయిన తర్వాత మాస్టర్ని పిలిస్తే అడిగి పోయిన తర్వాత పొద్దున్న పోయే వరకు కొడితే కొట్టాలి 6 కొట్టాలి సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు. మాస్టర్ నమస్తే మాస్టర్ అన్న కాళ్ళు మొక్కిన తర్వాత నాన్న ఏమైనా చేస్తావు డ్యాన్స్ అంటే సేమ్ అదే సాంగ్ నేను కూడా చేసిన. చేయగానే అరే ఆఫీస్లో కూర్చోబెట్టి మాట్లాడితే ఏం కావాలి నీకంటే నాకు డాన్సర్ కార్డు కావాలి సార్ అని చెప్తే ఆయన దగ్గర పనిచేసే ఘన్శ్యామ్ని పిలిచిండు. ఘన్శ్యామ్ని పిలిస్తే ఈ పిల్లగాడి కార్డు కావాలి నేను 50,000 ఇస్తా అని చెప్పి 50,000 సంతకం కూడా పెట్టిండు. తెల్లారే కట్ చేస్తే నా దురదృష్టం ఏంటంటే ఆయనకు మా సినిమా ఆఫర్ వచ్చింది డైరెక్టర్గా. కట్ చేస్తే ఇక లేడు. నేను పోయి వచ్చి రేపు వచ్చి చెక్ తీసుకున్నాను ఈయన కార్డు ఇప్పిస్తానని చెప్పారు. ఫట్ మాస్టర్ లేడు. ఆ ఘన్శ్యామ్ అనేటువంటి నేను ఎన్నోసార్లు అడిగిన నా డబ్బులు ఏంది మాస్టర్ ఏదంటే మాకు తెలియదు మాకు ఇవ్వలేదని చెప్పాడు. నేను ఇప్పటికీ లారెన్స్ మాస్టర్ నాకు కలిస్తే అడగాల్సిన క్వశ్చన్ అదే, నా పేరు మీద 50,000 మీరు ఎవరికి ఇచ్చిర్రు అదొక్కటే అడుగుతా. నాకు ఆయనతో నాకు అవసరం లేదు. ఆయన దగ్గర పనిచేసే మల్లికార్జున అన్న కూడా ఇప్పటికీ కాల్ చేస్తూనే ఉంటా. మన హైదరాబాద్ ఆయనే. ఒక్కసారి కలిపేయండి సార్ మళ్ళీ సార్ని అంటే కూడా బయట పడితే అని కలిపారు. ఇట్లా దెబ్బల మీద దెబ్బలు మొత్తం కావాలనే
తెలుగు యూనియన్ తెలుగు డాన్సర్స్ యూనియన్లో అందరు దొంగలే కొంతమంది అందరి గురించి కాదు, కొంతమంది దొంగలు అనమాట. టాలెంట్ ఉన్నాడు అవపడ్డా కథం తొక్కేస్తారు అంతే, వాడిని రానియరు. ఇప్పుడు యూట్యూబ్లో కూడా అంతే, యూట్యూబ్ ఫోక్ సాంగ్లలో కూడా ఎవడన్నా పైకి ఎదుగుతుండా కథం, వాడిని అసలు తొక్కేస్తారు అంతే. కొంతమంది సాంగ్సే ఇట్టు కావాలా, ఇట్లా తయారైపోయారు. అది ఇంకా నిజాలు, ఇప్పుడు నిజాలు చెప్తే ఎవరు నమ్ముతారు చెప్పండి, అదే అబద్ధం చెప్తే నమ్ముతారు. అంటే ఇప్పుడు ఆ టైంలో మీరు చేసిన ఈ తెలంగాణ యూనియన్ పెట్టేసి చేసిన ఆ ఇష్యూస్కి సంబంధించి అదేమన్నా ఎఫెక్ట్ అయిందంటారు మీ మీద? ఎఫెక్ట్ ఏమైందండి, ఎఫెక్ట్ ఇప్పుడు కార్డే లేదా. ఇప్పుడు ఒక యూనియన్లో తెలుగు కార్డు మనకి ఇచ్చి ఉంటే ఏదో ఒకటి చేసి ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ ఎఫెక్ట్ అంటే ఏం లేదు, జైలు వేయించిన నేను నన్ను నా లైఫ్ ఎవడైతే ఖరాబ్ చేసిండో ఎక్కువ కోడి ఇప్పటికి ఇప్పుడు 14 సంవత్సరాలు జైల్లో కంటిన్యూ తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు పోయినప్పుడల్లా నేను గుర్తొస్తానా నాన్న, అదొక్కటి చాలు. మనిషి పొట్ట మీద కొట్టిండోడు, నా లైఫ్ ఖరాబ్ చేసిందే తెలుగు యూనియన్ వాళ్ళు. సో మీకు జానీ మాస్టర్ గారితో అండ్ వాళ్ళ వైఫ్ తోటి ఎంతో కొంత ర్యాపో అండ్ బాండింగ్ ఉంది కదా. ఇప్పుడు ఆవిడ మొన్న ఎలక్షన్స్లో ఆవిడ గెలిచారు. అవును. సో ఆ తర్వాత మీరు కలిసి మీ కార్డు గురించి ఏమైనా మాట్లాడారు? నాకెందుకండి కార్డు, ఇప్పుడు నేనే 10 మంది కార్డులు ఇస్తున్నా. నాకెందుకు, నేనే తెలంగాణ యూనియన్ సెక్రటరీని. కార్డు కాదు, ఆమెకు ఒకటే చెప్తున్నా ఇప్పటికి కూడా, కొత్తగా ఉన్న కొరియోగ్రాఫర్లకి డాన్సర్లకి కార్డు ఇవ్వండి. మీకేం మెంబర్స్ ఉంటారు, చేసుకుంటేనేమో సాంగులు చేసుకుంటారు, లేకపోతే అడుక్కుంటారు, మీకేంది? అవునా కదా. ఇప్పుడు మీకు ఎక్కువ మెంబర్స్ ఉండడం వల్ల ఏమన్నా, ఇప్పుడు మెంబర్స్ని అయితే లోడ పెట్టుకోవట్లే కదా, రూమ్లో దాయట్లే కదా. కార్డులు ఇవ్వండి, ఏం తప్పే ఉంది. కార్డులు ఇవ్వండి, 10 లక్షలు 20 లక్షలు దొబ్బుతారు కార్డులకి. ఇవ్వండి, కార్డులు తీసుకొని డబ్బులు ఇవ్వండి. ఎవడు ఇప్పుడు అందరు కారు కొనుక్కునేవాడు అన్ని కార్లో ఉంటాయి. ఇప్పుడు కొత్త కారు కొనుక్కునేవాడు అందరు కార్లో ఉంటాయి. కొత్త కారు కొనుక్కునే వాళ్ళు ఎంతమంది చచ్చిపోలే, ఎంతమంది యాక్సిడెంట్ కాలే, కొంతమంది చాలామంది దాచుకునే వాళ్ళు ఉన్నారు. ఇది కూడా అంతే, ఒక కార్డు అనేది ఇవ్వాలా. కార్డు ఇస్తే ఏమైంది నీకు, నీ సొమ్మేమని పోయిందా? డబ్బులు కావాలన్నా తీసుకుంటున్నావు, కార్డు అయితే డాన్సర్ అవుతాడు, లేకపోతే అడుక్కునేటోడు అవుతాడు, నీకే. ఇది కాకనే మంచి మంచి టాలెంట్ వాళ్ళు మరుగుపట్టడానికి కారణం ఈ తెలుగు యూనియనే. చాలా దొంగలు, మామూలు దొంగలు కాదు వీళ్ళు, ఒక టాలెంట్ని తొక్కేస్తారు అంతే. ఇప్పుడు అబ్బి అనేటోడు మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు, ఆ ఇంటర్వ్యూలో చెప్పట్లేదా నాకు కార్డు లేదని చెప్పి, అవునా కదా. కార్డు ఇస్తే సాంగులు చేసుకుంటాండి. ప్రొడ్యూసర్లు అయితే వాళ్ళ చుట్టం అయితే కాదుగా, తెలుగు యూనియన్ చుట్టం అందరికి ఇస్తారు వర్క్. ఇప్పుడు నేను తిరిగితే నాకు వర్క్ రాదని కాదు, కానీ ఇంకా పెళ్ళి అయిపోయింది, పిల్లగాళ్ళు ఉన్నారు, మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు సాంగ్లు ఏమో తిరగాలంటే పోయి చేతులు కట్టుకొని సార్ అని బతిలాడాలి. అనుకోకుండా దేవుడిదో లేదో టిక్ టాక్లో కొంచెం పేరు వచ్చింది, 10 మంది గుర్తుపడతారు. ఇప్పుడు పోయి చేతులు కట్టుకోవాలంటే షేమ్ అని ఉంటుంది, అదొక బాధ ఉంటుంది. ఫస్ట్ మేము మంచిగా ఒక ఎంగులో తిరిగినప్పుడు ఇప్పుడు సాంగ్ ఇచ్చి ఉంటే ఇప్పటికి మళ్ళీ చెప్తున్నా, ఎవడు శేఖర్ ఎవడు జానీ ఎవరు టాప్ నెంబర్ 1 నేనే ఉండేటోడిని. ఒక్క స్టేజీ మీద 2000 మందిని అట్లా ఆపేటోడిని. ఆ గుండు హనుమంతరావు గారు చచ్చిపోయాడు ఆయన చెప్పేటోడు నా గురించి. 2000 మందిని 3 గంటల ప్రోగ్రామ్ ఒక్కనే చేసేటోడిని, అన్నీ చేసేటోడిని. రోడ్డు మీద చేసేటోడిని, స్టేజ్ల మీద చేసేటోడిని, పెళ్ళిళ్ళకి చేసేటోడిని, ఫంక్షన్లకు చేసేటోడిని, అన్నీ చేసేటోడిని. ఇంకా అంతకంటే ఎక్కువ టాలెంట్ కావాలండి. నేను కూర్చొని కొరియోగ్రాఫ్ చేస్తా, కూర్చొని జస్ట్ ఇట్లా ఆలోచించుకొని, అంత టాలెంట్ పెట్టుకొని ఇట్లా మన లైఫ్ని ఖరాబ్ చేశారు. అంటే కమ్యూనిటీ ఎఫెక్ట్ ఏమైనా ఉందా మీ మీద? ముస్లిం అదే అంటున్నాను, రెండు పడ్డాయండి. ఒకటి ముస్లిం అని ఒకటి పడ్డది, ఒకటి తెలంగాణ ఒకటి పడ్డది, ఒకటి హైట్ తక్కువ అని ఒకటి పడ్డది. ఈ 3 తెలుగు యూనియన్ పొట్టన కొట్టుకుర్రు, కానీ ఇంకా సర్వనాశనం అవుతారు. నేను చెప్తున్నా కదా, నా లైఫ్ ఎవడెవడైతే ఖరాబ్ చేసిండో వాడంతా ఇప్పటికీ. ఇప్పుడు కార్డు ఇస్తే కదా, నువ్వు కార్డు ఇస్తే మేమేమైనా చేసుకునే వాళ్ళం. ఎంతమంది జీవితాలు నాశనం అయ్యారు అనుకోరండి. ఇప్పుడు కూడా దాంట్లో పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్ రోడ్డు మీద అడుక్కుంటున్నారు అవకాశాలు లేక, కార్డులు ఉంచుకొని. మీరు రాకేష్ మాస్టర్ కెరీర్ మీకు బాగా తెలుసు, మీకు బాగా అంటే బాగా తెలుసు మీకు. ఆయన ఇప్పుడు దేవదాస్కి సింగిల్ కార్డు, అవును, యాజ్ ఏ డాన్స్ మాస్టర్గా కొరియోగ్రాఫర్, రామ్ ఫస్ట్ సినిమా. అవును. సో దాని స్టెప్స్ కానీ ఏమైనా అసలు చూస్తే ఒక రకం చెప్పండి, ప్రభుదేవ్ గారు చేసిన కంపోజిషన్ లాగా ఉంటుంది కొన్ని స్టెప్స్. అంటే అది ఆ స్టైల్ వేరే, ఆ స్టైల్ జంబో స్టైల్. అది ఎట్లా అంటే ఒక మూమెంట్స్, అది ఒక హెవీ మూమెంట్ స్టైల్. ఆయన ఏంటంటే ఒక ఫ్రీ స్టైల్. ఫస్ట్ టైము రామ్ని స్క్రీన్ మీద చూస్తున్నారు కాబట్టి అది ఆయనకి యాప్ట్ అయింది, యాప్ట్ అయింది కరెక్ట్గా, రామ్ గారికి యాప్ట్ అయింది. సో అలాంటి పెద్ద సినిమాలు, పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్స్ పనిచేసిన రాకేష్ మాస్టర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ కెరీర్లో ఎందుకు అసలు అంటే ఒక మెంటల్ ప్రెజర్ కానివ్వండి, లేకపోతే రకరకాలుగా మారిపోయారు ఆయన? అవన్నీ ఏం కాదండి, ఆయన జీవితాన్ని ఆయనే నాశనం చేసుకోండు. ప్రౌడ్ ఎక్కువ. ఆయన దగ్గర ఒకడు ఉంటే ఎదిగితే వారవడు. ఒకటే, ఆయన కళ్ళ ముందు ఎవరు ఎదిగినా వారవడు. నన్నేనే కదా, నా లైఫ్ డీలో అంతే చేసింది కదా.
ఈ డాడ్ ఎదుగుతాడు అని చెప్పి డీలో దొక్కేసిండు. శేఖర్ మాస్టర్ నేను కూడా అంతే, అందరి లైఫ్ అంతే. శేఖర్ మాస్టర్ దగ్గర, శేఖర్ మాస్టరే కాదు, ఆయన దగ్గర ఉన్న పనిచేసిన రాఖీ బాయ్ అని చాలా మందిని కూడా అంతే. సరిగా పోనీలే మాస్టర్ ఏదో ఒకటి చేసిండు డీలో, అది అయిపోయిందని చెప్పి చనిపోయేంత వరకు లాస్ట్ వరకు నేనే తోడున్నా. ఎందుకు తోడున్నా అంటే ఆయనకు తెలియదు, కొన్ని చెప్పిన మాస్టర్ ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని ఆయనకు దగ్గరుండి నేర్పించిన కాబట్టి ఆ కాస్త ఆ రోజులన్నా బతికిండు, లేకపోతే ఇంకెప్పుడో చనిపోయేటోడు, ఇంకా నేను కొన్ని నేర్పి డ్రెస్ సెన్స్ నేర్పించి కొంచెం ఇలా ఉండాలి మాస్టర్, ఇలా ఉండాలి, మీరు ఇలా చేస్తారు అని చెప్పి చేయించిన నేను. బట్ ఆయన చెప్పడం ఏంటంటే శేఖర్ కానివ్వండి, జానీ మాస్టర్ కానీ వీళ్ళెవరు కూడా ఆయన దగ్గర వర్క్ నేర్చుకొని ఆయనకి అవకాశం లేకుండా చేశారని చెప్పేసి అని చాలా మాట్లాడారు. అట్లున్నదండి, వర్క్ నాశనం ఎవరు చేయడు, ఒకటి గుర్తుపెట్టుకోండి. వర్క్ నాశనం ఎవరు ఎందుకు చేస్తారు, అవునా కదా? ఇప్పుడు నువ్వు డైరెక్టర్తో ఒక మంచిగా మాట్లాడితే నీకే కంటిన్యూ ఇస్తాడు, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తాడు. నువ్వు నచ్చకపోతే ఆయన వర్క్ ఎందుకు ఖరాబ్ చేస్తాడు? నువ్వు బిహేవింగ్ మంచిగా లేకపోతే, నువ్వు వాళ్ళతో మాట్లాడే పద్ధతి మంచిగా లేకపోతే ఇవ్వరు. ఇప్పుడు మేము ఉన్నాం, మాకు కార్డు లేదు కదా, మాకు సాంగులు వస్తే ఇప్పుడు కార్డు వచ్చి సాంగులు చేసుకుంటే మేము ఆట ఆడాలంటే కూడా బయటపడుతుంది. యాపాకు ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లుంటుందండి, చేదు ఉంటుంది, తినగా ఎలా ఉంటుంది, తీయగా ఉంటుంది. ఇది కూడా అంతే, నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుందండి. ఓకే, మనం ఎక్కడికన్నా పోయినా కానీ మన మాట తీరు, మనం మాట్లాడే విధానం మంచిగా ఉండాలి. అది ఆయన మాట్లాడే విధానం మంచిగా ఉండదు. ఏదైనా డైరెక్టర్ సాంగ్ ఇస్తే ఆయన చెప్పింది వినాలా. డైరెక్టర్ అంటే ఆయన చెప్పింది మనం వినాలా. ఇప్పుడు ఒక సాంగ్ చేస్తే ప్రజెంట్ అప్పట్లో డైరెక్టర్ చెప్తేనే వినాలా. ఇప్పుడు ఒక సాంగ్ చేయాలంటే డైరెక్టర్, ప్రొడ్యూసర్, కెమెరామ్యాను, ఇంకా ప్రొడ్యూసర్, కెమెరామ్యాన్, మ్యూజిక్ డైరెక్టర్, ఈ నలుగురు కూర్చుంటారు. ఇప్పుడు మాట ఇంకొక ఆయన కూడా వస్తుంది, ఎడిటర్. ఈ నలుగురు కూర్చొని మాట్లాడుకొని సిచ్యువేషన్ చూసుకొని చేస్తారు. వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్సే, వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఏంది కొరియోగ్రాఫర్ అంటే స్టెప్ చెప్తావు, బ్యాక్గ్రౌండ్ సెట్ గిట్టు, కొన్ని షార్ట్స్ కొంచెం ఇవి చెప్తావు, షార్ట్ డివిజన్ మొత్తం తయారు చేసి ఇస్తారు నీకు. కొన్ని సిచ్యువేషన్ మొత్తం డైరెక్టర్ గారు చెప్తారు కదా. ప్రొడ్యూసర్ ఏమంటాడు, అవును ఇట్లా రిచ్గా ఉండాలా, నీకు ఎంత అండ పెడతా అది అని చెప్తాడు. శేఖర్ మాస్టర్ గారు, నేను ఒక డీలోనే గెస్ట్గా వచ్చిన సుచిత్ర మాస్టర్ గారికి పాదాభివందనం చేసి ఆవిడ గురించి మాట్లాడారు. సుచిత్ర మాస్టర్ గారి గురించి, చంద్రబోస్ గారి వైఫ్, సో మనందరికీ తెలిసిన ఆవిడే. సో అంటే అటువంటి వాళ్ళు కూడా ఎప్పుడు మీకు సపోర్ట్ చేయలేదా? ఇప్పుడు శేఖర్ మాస్టర్ రేంజ్లో నేనున్నా కానీ ఆ సుచిత్ర మేడం గారికి మొక్కుతాం. ఎందుకంటే ఆ రేంజ్ కదా, అది సోషల్ మీడియా కదా, ప్లాట్ఫామ్ కదా, చూపించుకోవాలి కదా, కామన్ అది మొక్కుతారు ఎవరైనా. సుచిత్ర మేడం అంటే నార్మల్ విషయమా? ఆమె చేసిన సాంగ్స్ ఎన్నో ఉన్నాయి, మస్తు సాంగ్స్ ఉన్నాయి, వాళ్ళని చూసేగా వీళ్ళు నేర్చుకుంది. సుచిత్ర మేడం ఎక్కడ, తెలుగు కార్డు ఆమెది. ఓకే, ఇంకా సుచిత్ర మేడం తెలుగు కార్డేనా? ఇక్కడే కదా. ఇంకా చాలామంది చెన్నై కార్డ్స్ ఉన్నారు. లేడీస్లలో చాలామంది చెన్నై కార్డ్స్ ఉన్నారు. అంటే ఆమె మాస్టర్, తారా మాస్టర్ వీళ్ళందరూ కూడా చెన్నై. అసలు ఆమె సాంగులు చేసిన విధానం చూస్తే అప్పట్లోకి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు ఫ్రేమ్ నిండుగా ఉండేది, ఇప్పుడు ఫ్రేమ్ నిండుగా మొత్తం కట్ షాట్సే. అంటే ఆమె అప్పుడు గ్రేట్, వాళ్ళు కానీ ఇంకా చాలామంది కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. అప్పుడు ఆ రేంజ్లో నేనుండే కాళ్ళు కాదు, ఆమె నా కన్నీటితోటి ఆమె కాళ్ళు కడిగేటోడిని. అంటే ఆ టైము, ఆ రేంజ్ అంతే, సోషల్ మీడియా ఎఫెక్ట్ అది. సో ఏ రోజు కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ టాప్ మోస్ట్ డాన్స్ మాస్టర్స్ తారా గారు కానీ, బృందా గారు కానీ, ఇప్పుడు వీళ్ళందరితో మీకు ఒక అట్లీస్ట్ పరిచయం అయితే ఉంటుంది కదా? పరిచయం ఉంది, అంతే, పరిచయం అయితే పరిచయం ఉంది. అండ్ శేఖర్ గారితో, జానీ మాస్టర్ తోటి అయితే బాండింగే చెప్పక్కర్లేదు. నేను శేఖర్ మాస్టర్ తోటి ఎక్కువ మాట్లాడలే కానీ 4 సార్లు మాట్లాడినా. 4 సార్లు అంటే రాకేష్ మాస్టర్ దగ్గర ఉన్నప్పుడు 2 సార్లు మాట్లాడినా. డీలో నాకు ఏదో మైక్ పట్టుకున్నప్పుడు సజెషన్ ఇచ్చిండు. దాని తర్వాత మేము డీలో సెట్లో తిరిగేటప్పుడు అట్లా మాట్లాడినా. తర్వాత రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత అక్కడ 2 సార్లు మాట్లాడినా, అంతే. నాకు ఆయనతో ర్యాపో లేదు. ఎక్కువ ర్యాపో జానీ మాస్టర్ తోటి ఎక్కువ. మేము జానీ మాస్టర్ నేను కలిసి నమాజ్ చదువుకునేటోళ్ళం కృష్ణానగర్లో, ఫిలిం నగర్లో గీతా ఆర్ట్స్ ఆఫీస్ దగ్గర. సో మన మూలమైన హోటల్ ఉండేది, ఏదో హోటల్ పేరు అపోలో హాస్పిటల్ దగ్గర, అక్కడ కలిసి టీ తాగేటోళ్ళం. రిలయన్స్ కాడ కూర్చొని మెట్ల మీద, అట్లా ర్యాపో అంతే. సో జానీ మాస్టర్ అయితే ర్యాపో ఉంది మీకు. అండ్ నాకు తెలిసినంత మటుకు జానీ మాస్టర్ చాలామంది అసిస్టెంట్ని ఆయన అంటే ఆఫర్స్ ఇవ్వడం కానివ్వండి, ఆయన దగ్గర వర్క్ ఇవ్వడం కానివ్వండి, నేను విన్నది పర్సనల్గా. అలా మీకు ఎప్పుడు అంటే మీరు అడగడం కానీ లేకపోతే ఆయన పిలవడం కానీ జరగలేదు?
నేను ఎప్పుడూ ఆయన అడగలే, మీరు చెప్తున్న సినారీ ప్రకారం ఎప్పుడు అడగలే. టీ తాగి కాఫీ తాగి అండ్ నమాజ్కి వెళ్ళేంత అంటే ఆయన ఓన్లీ అప్పుడు డాన్సరే, ఆయన మాస్టర్ ఇంకా కాలే, అప్పుడే మాస్టర్ అవుతున్నాడు. అప్పుడే ఏదో నితిన్ సినిమానో ఏదో సినిమా చేశాడు అంతే, ఆయన ఇంకా మాస్టర్ కాలే. యూనియన్ మెంబర్లతో కదా పని, డాన్సర్లతో ఏం పని ఉంటుంది. ఆయన యూనియన్ మెంబరు అండ్ కార్డు ఉంది ఆయనకు అంతే. ఆ డైరెక్టర్స్ అక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీతో పని. ఈయనకే అప్పుడు వర్క్ లేదు, ఈయనేం అడుగుతాం మనం. అప్పుడు లేదు, ఓకే ఫైన్ బాగానే ఉంది. సో ఆ తర్వాత ఆయన అస్సలు ఆయన పెద్ద సినిమాలు, బన్నీ గారి సినిమాలు, చరణ్ గారి సినిమాలు చేస్తున్నారు. అదేముందండి, మన కార్డు ఇచ్చి ఉంటే నేను కూడా మైకేల్ జాక్సన్కి చేస్తుండే కొరియోగ్రాఫర్. ఆయన పెద్దోడు అయితే నాకెందుకు ఒక అంటే ఇది ఆత్మాభిమానమా ఏమో, అదే మీ పర్సనల్గా, బట్ ఆపోజిట్ చూసే వాళ్ళకంటే నాలాంటి వాళ్ళకి ఎక్కడ ఒక ఈగోను లేకపోతే ఈగో కాదండి, ఏదో కనబడుతుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. అవును, అదైతే 100%. ఓకేనా, టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. ఇప్పుడు చేతులు లేనులు కూడా డైరెక్టర్లు అయి ఉన్నారు, కాళ్ళు లేనులు కూడా డైరెక్టర్లు అయి ఉన్నారు. నీ దగ్గర దమ్ము ఉంటే చాలు, ఆ దమ్ముకు వచ్చే అవకాశాలు వినియోగించుకోవాలి. నాకు అవకాశాలు వచ్చినాయి, అవకాశాలు వినియోగించుకోలేకుండా చేశారు పక్కా. నేను 101% చెప్తున్నా. ఇప్పటికి కూడా స్టిల్ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పిన, ఎంత పెద్ద హీరో సాంగ్ అయినా ఏమోనండి, సాంగ్ కూడా నేను సెట్లోనే వింటా 100 మంది బాయ్స్ సాంగ్ కూడా 2 రోజులు సాంగ్ కంప్లీట్ చేసి ఇస్తా. సాంగ్ చేయలేకపోతే గుండు కొట్టించుకొని ఖమ్మం వెళ్ళిపోతా, వినకుంటా. అది ఇప్పుడు వీళ్ళు చేసే డ్యాన్సులు నా చిన్నప్పుడే స్టేజ్ల మీద చేసిన నేను. వీళ్ళు చేసే డ్యాన్సులు చిన్నప్పుడు ఖమ్మంలో నా చిన్నప్పుడు స్టేజ్ల మీద చేసిన నేను. వీళ్ళు చేసే గిర కానీ ఇవన్నీ నేను నా చిన్నప్పుడే చేసిన. వీళ్ళు ఇప్పుడు చేసి సినిమాలలో పెడతారు కానీ నా చిన్నప్పుడు వీడియోలు ఉంటే చూపించండి. నేను ఇప్పుడు చేసే ప్రతి ఒక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ప్రతి ఒక్క సాంగ్లో చిన్న స్టెప్ అయినా కలుస్తుంది. ప్లాట్ఫామ్ మీకు ఎందుకు యూజ్ అవ్వలేదని అనిపించింది? యూజ్ అయ్యింది కానీ అక్కడ కొంచెం మన ఈ మాస్టర్ చేపట్టుకే కొంచెం చెప్పాను కదా మీకు, ఆయనకి ఎవరన్నా డెవలప్ అవుతుంటే వారం లేడు అనమాట. అందుకోసం ఆయన ఎదగలే. రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన చేపట్టుకే కదా డి షోలో కూడా పాలిటిక్స్ ఉంటాయని చెప్పేసి విన్నాను. పాలిటిక్స్ ఉంటాయి, వాళ్ళ మీద కాళ్ళ మీద పడాలా, దండం పెట్టాలా, అవన్నీ ఉంటాయి. మనకు అవన్నీ చేత కాదు. మనకి ఏదైనా టాలెంట్తో కొట్టుకోవటమే. ఇప్పుడు ఆ ఎపిసోడ్లు చాలామంది చూసుంటారు. టాప్ 2లో ఉన్నా నేను. నాకు ఎవరి దగ్గర నేర్చుకోలే, నాకు ఏ కొరియోగ్రాఫర్ లేడు, నేను ఓన్గా కొరియోగ్రాఫ్ చేసుకున్నా. నెల్లూరు పిలగాలని పెట్టుకొని ఎవరి దగ్గర చేయలే. టాప్ 2లో 3లో ఉన్నా. నేను ఎలిమినేషన్ కాకంటే నాకంటే సినిమా కొరియోగ్రాఫర్ ఎలిమినేషన్. నేను కాకపోతే నా తర్వాత ఎలిమినేషన్ సినిమా కొరియోగ్రాఫరు. ఆయనకు పెద్ద స్టూడియో ఉందో ఇవన్నీ ఉన్నాయి. సింగిల్ టాప్ 2లోనే ఉన్నా నేను. 35,000 నాకు క్యాష్ రావాలి. నీ డబ్బులు వద్దు, నువ్వు వద్దు అని చెప్పేసి నేనే వచ్చేసిన. అవును, మరి ఇప్పుడు స్థానం లేని దగ్గర ఎందుకు ఉండాలా? మనకు అవసరమే ఉంది. మన దగ్గర దమ్ము ఉందా, టాలెంట్ ఉందా, ఎక్కడైనా బతకొచ్చు. డి సెలక్షన్స్లో కూడా కొన్ని అంటే ప్రాపర్గా జరగవు, అక్కడ కూడా పార్షాలిటీస్ అండ్ కొంత సపోర్ట్ ఉంటేనే సెలక్షన్స్ వరకు వెళ్ళి అది ఎక్కడైనా ఉంటుందని. అది ఎక్కడైనా ఉంటుంది. కొంచెం అప్పుడు ఇక్కడ టాలెంట్కి సంబంధించి ఏముంటుంది అంటే, టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా, లేని వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా? సినిమా అంటారు, సినిమా తీస్తామని కెమెరాలు పెడతారు, ఆడిషన్స్ అంటారు. ఆడిషన్ పోయిన వాళ్ళు తీసుకుంటారా? ఆల్రెడీ ముందే బుక్ చేసుకుని ఆడిషన్ అని పెడతారు అంతే. అట్లా ఇది కూడా అంతే ఉంటుంది. సినిమా సాంగ్ ఆడిషన్స్ అని పెట్టుకుంటారు అంతే, పేరుకే. అది వాళ్ళ దగ్గర డబ్బులు, వీళ్ళ దగ్గర డబ్బులు లేదా తెలిసిన వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకుంటారు అంతే తప్ప ఏదో పర్టికులర్గా ఆడిషన్ చేసి పెట్టుకోరు. అప్పుడు నేను అన్ని షోలలో తిరిగి మొత్తం బ్రహ్మానందం వీళ్ళందరితో తిరిగినా కాబట్టి నా సర్కిల్ వల్ల నేను డ్యాన్స్ ఆడిషన్కి పోయినా. ఆడిషన్లో చాలా షోలు చేసిన నేను. ఈటీవీ, జెమినీ, ఈటీవీలోనైతే ఒక 20 సంవత్సరాలు చేసిన. నా దగ్గర ఇప్పటికీ కూడా ఈటీవీ వాళ్ళు ఇచ్చిన అన్నీ ఉన్నాయి. నా దగ్గర ఈటీవీ వాళ్ళు ఇచ్చిందే 25 తులాల దాకా వెండి ఉంది మా ఇంట్లో. మా అమ్మకే ఇచ్చేసిన. గుండు హనుమంతరావు గారి దగ్గర వచ్చిన ఇవన్నీ. ఇది చేస్తూ ఈటీవీలో ప్రొడ్యూసర్ మురళి గారు అని చెప్పి ఆయన ఇప్పటికి కూడా ఆయన మేనేజరే మురళి. ఆయన ఇప్పటికి అప్పటి నుంచి ఇప్పుడు ఆయనే మేనేజర్. ఆయనకు తెలుసు నేనేందో, ఆయనకి నేను ఎట్లా చేసినా ఏందో తెలుసు. ఆయన ద్వారా కొంతమంది ద్వారా చేసిన తర్వాత 8 ఎపిసోడ్లు నేను టాప్లోనే ఉన్నా. నేను అదర్ లాంగ్వేజ్ సాంగ్ ఇస్తే కూడా భోజ్పూరి సాంగ్ చేసిన కానీ తెలుగు, ఇంగ్లీష్ చేయలే. అట్లా అంటే
నా దగ్గర ఉంది. చాలామంది కూడా సోషల్ మీడియాలో ఏదో మాట్లాడుతుంటారు, నేను పట్టించుకోను. ఇప్పుడు ఇదే డి షో గురించి రాకేష్ మాస్టర్ గారు నెగిటివ్గా మాట్లాడిన సందర్భం ఒకటి ఉంది. అవును. ఏమని అంటే, సో అక్కడ వాంటెడ్లీ మా మీద మొహాల మీద కెమెరాలు పెడతారు, మేము నవ్వినట్టు యాక్ట్ చేయాలి, సో అది కూడా స్క్రిప్టెడే అని మాట్లాడారు. అసలు ఇది నిజమేనంత? నిజమే, అది నిజమే. కాబట్టి ఇప్పుడు నేను స్టిల్ కేసు వేసిన మల్లెమాల మీద నేనే గెలుస్తా. కానీ ఎందుకు వేయడం, ఎందుకు కోట్ల ఎమ్మడి తిరగటం ఎందుకు? అందుకోసం ఇటు పెడతా. ఎవడు పాపం వాడిదే. నువ్వు పాపం చేసినవా, నీ పాపాన్ని వెంటాడుతుంటుంది. నువ్వు మంచి చేసినవా, మంచి నేను వెంటాడుతుంది. నేను మంచిగా చేసిన, ఎక్కడ పాపం చేయలే. నా వల్ల 10 మంది బతుకుతారు తప్ప నా వల్ల 10 మంది ఖరాబ్ ఎప్పుడు కాలే. లేడీస్ కానీ జెంట్స్ కానీ. నేను ఫలానా నాకు ఇది వస్తుందిరా అంటే 10 మందికి ముందే చెప్పేస్తా. నేను దారిన పోతుంటే ఇక్కడ దారి లేదంటే నేను వచ్చేటప్పుడు ఒక 5గురినన్నా ఆపుతా, ఆ దారికి బొమ్మకట్రా అని. చాలు, అదొక్కటి చాలు నాకు. సో సినిమా ఇండస్ట్రీ అనేసరికి ఈ మధ్య కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా కాస్టింగ్ కోచ్ టాపిక్ వస్తుంది. ఎస్, అది ఇప్పుడు హీరోయిన్స్కి సంబంధించి ఇప్పటికీ ఉంది, చాలా ఉంది. అయితే డాన్సర్స్కి సంబంధించి కూడా ఉంటుంది. కొరియోగ్రాఫర్స్ అసిస్టెంట్లని పక్కా వేధించే అవకాశాలు ఉంటాయా? ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు ఉంటారు, వాళ్ళ సాంగ్స్ చేస్తుంటారు, అవును, పెద్ద డైరెక్టర్స్ ఉంటారు, పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఉన్నా కూడా అక్కడ చూసుకున్నట్లయితే కొరియోగ్రాఫర్ పని ఒక 2 రోజులు 3 రోజులు, మహా అయితే 4 రోజులు అంతే, ఒక సాంగ్ వరకు. సో ఈ ఒక్క సాంగ్లోనే అమ్మాయిలు చాలామంది స్ట్రగుల్ అవుతున్నారని విన్నాను, ఈ ఒక్క సాంగ్ కోసమే. అంటే అది ఎట్లా అంటే, అసిస్టెంట్స్ ఇదివరకు బాగా బాధపడ్డారు. జానీ మాస్టర్ ఇష్యూ జరగక ముందుకి చాలామంది అమ్మాయిలు, చాలామంది కొరియోగ్రాఫర్లు వాడుకున్నారు. జానీ మాస్టర్ది ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో అప్పుడు కొంచెం బంద్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఇష్టం, మాస్టర్ని ఇష్టపడటం అంతే, ఇష్టపడి ఇష్టమైపోవటమే. ఆ ఇబ్బందులు ఏం లేవు. ఇప్పుడు ఎట్లా అంటే లవ్ అనే పేరు, ఇష్టం అనే పేరు ఇప్పటికి ఉంది, కానీ లవ్ ఇష్టం అనే పేరు అంతే ఉన్నది. నేను కాస్టింగ్ కౌచ్ లేదన్నట్లు ఎక్కడైనా ఉంటుంది. అది కాస్టింగ్ కౌచల్ అవుతుంది అంటే మామూలుగా అమ్మాయిల్ని వేధించేది లేదు, అప్పుడు ఇష్టం అంటే అవకాశం కోసం ఇష్టం ఏర్పడుతుంటారా? అంతే అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సాంగ్ చేస్తున్నారు, అవును, పెద్ద స్టార్ సాంగ్ ఏదైనా కానివ్వండి, అంతే, మీరు ఒక హీరోకి సాంగ్ చేస్తున్నారు అన్నప్పుడు, సో మీ దగ్గర అసిస్టెంట్గా చేయాలి ఒక అమ్మాయి అన్నప్పుడు అవకాశం కోసం ఇక్కడ ఇష్టపడుతుంది, అంతేనా? అంటే ఇది అవకాశం కోసం ఇష్టపడ్డట్టే. మరి అదే కదా ఇప్పుడు నేను చెప్తున్న దాని ప్రకారం అవకాశం కోసం ఇష్టపడ్డట్టే. కానీ ఇప్పటికీ ఉంది అంటున్నా నేను, కానీ బయటపడవు. ఎందుకు పడవంటే ఆల్రెడీ ఒక అమ్మాయి పడ్డ అమ్మాయిదే లైఫ్ ఏమైందో చూసారు మీరు. అంటే సినిమా అమ్మాయి రాంగ్ స్టెప్ వేసిందా అట్లా కంప్లైంట్ చేయడం మూలాన? ఎందుకంటే ఇప్పుడు తనకు సంబంధించిన ఆడియోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అంటే వాంటెడ్లీ తను లీక్ చేసిందా, లేకపోతే ఇంకెవరు కావాలని బ్లేమ్ చేయాలనుకున్నారు? అంటే అమ్మాయి చేయాలనుకుందా జానీ మాస్టర్ని, లేకపోతే కొంతమంది కావాలని బ్లేమ్ చేయాలనుకున్నారు. జరిగింది నిజమో అబద్ధమో ఆల్రెడీ పోలీసు వాళ్ళకి తెలుసు, కోర్టు అందరికి తెలుసు. కావాలని చేయాలనుకున్నారు, అది మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏమైంది? హ్యాపీగా ఉంది కదండి, సాంగ్స్ చేస్తుంది కదా, ఇక్కడ చేసింది ప్రోగ్రామ్ ఆట చేస్తుంది కదా తను. ఇప్పుడు నేను హైదరాబాద్కి డ్యాన్సర్కి వచ్చిన, నేను ఏమైనా సోషల్ మీడియా స్టార్ అయినా ఆయన మాస్టర్ అని నాకు బిరుదు పడ్డది, కాంగ్ చేసుకుంటున్నాను. అమ్మాయి ఇప్పుడు మాస్టరా ఒక్క కంటెస్ట్ అన్నా చెప్పండి? ఇంకా అమ్మాయి అలా చేసుకుంది, అలా చేశారు అంతే. ఇప్పుడు అమ్మాయి గోలు ఇవన్నీ మానేసి మంచిగా సాంగులు చేసుకుంటే ఇప్పుడు ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయి ఉండేది. ఎవరో చెప్పిన మాటలు విని జీవితం నాశనం చేసుకోవడం అంటే ఇక్కడే అట్లా. అంటే మంచి అనుకుందామా, ఎవరో చెప్పిన మాటలు ఇక నా స్థాయి మారిపోద్ది అనుకుంది. అందులో జానీ మాస్టర్తో ఢీ కొట్టుకోవడం, జానీ మాస్టర్ పెద్ద గొప్పనా ఆయన ఢీ కొనుక్కోవటం అట్లా ఏముండదు. సేమ్ ఆయన చేసే సాంగ్ నాకు కూడా ఇవ్వనండి, నా ఆయనకంటే టాప్ చేస్తా, అదే ఖర్చు పెట్టమనండి, ఆయనకంటే టాప్ చేస్తా నేను. సేమ్ అదే సాంగ్, ఒకటే సాంగ్, ఒకటే హీరో, ఆయనకి ఏం పెడతారు ఖర్చు, నాకు కూడా పెడతారు. నాకు ఎక్కడో ఒక క్లమ్జీనెస్ ఉంది మాస్టర్, మీరు మాట్లాడుతుంటే మీరు టాలెంటెడ్ అంటున్నారు, పెద్ద వాళ్ళతో ర్యాప్ ఉంది. జానీ మాస్టర్ అయితే తీసుకోండి, గుండు హనుమంతరావు గారే, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, అండ్ ఇప్పుడు చెప్పిన ఈటీవీ మేనేజర్ మురళి గారు, ఇంతమంది పేర్లు చెప్తున్నారు కదా. సో
సో ఇంతమంది చెప్తున్న దాంట్లో ఒక యూనియన్ అడ్డుపడి మిమ్మల్ని తొక్కేసిందంటే ఎంతవరకు అది నిజమే proper అది. గా అనేది నాకు ఒక డౌట్. ఇప్పుడు బొమ్మే కాడ అంటే నాకే కాదు, ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూస్తున్న చాలా మందికి వచ్చే డౌట్ అదే. రకరకాల కామెంట్స్ కూడా అందుకే పెడతారు. సో నిజంగా టాలెంటెడ్ అయితే ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఎవరో ఒకరు పిక్ చేస్తారు, కార్డు ఇప్పిస్తారు, ఇవన్నీ ఉన్నాయి కార్డు కదా. ఇప్పించేది లేదండి. మ్మ్. ఇప్పుడు నేను యూనియన్కి ఫోన్ చేస్తా, మీ నెంబర్ ఇస్తా, మాట్లాడండి. మ్మ్. చెప్పినగా తెలుగు సినిమా ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్లో మ్మ్. తెలుగు డాన్సర్స్ యూనియన్ చాలా దొంగ యూనియన్. మ్మ్. స్టిల్ ఇప్పటికి కూడా చెప్తున్నా, దాంట్లో కొంతమంది మాస్టర్లు మంచోళ్ళు, మ్మ్. కొంతమంది మాస్టర్లు మంచోళ్ళు. మ్మ్. ఆ యూనియన్ మెంబర్స్ ఉంటారే కొంతమంది, మ్మ్. వాళ్ళు చేయబట్టికి మా లైఫ్లో ఖరాబ్ అయినాయి. మ్మ్. దీనికి సొల్యూషన్ ఏంటి ఇప్పుడు? అసలు ఏం లేదు ఇక సొల్యూషన్. అలానే కాదు కదా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సరే, మొన్న మీరు మ్మ్. డి రాజుది ఇంటర్వ్యూ చూసారా? నేను చూడలేదు రీసెంట్ ఇంటర్వ్యూ. 5 లక్షలు కార్డు కట్టిండంట, దొబ్బేశారు కార్డుకి. ఇతను కార్డు లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. అతనికి ఎవరు చేస్తారు హెల్ప్ పాపం? నేను ఫోన్ చేశా, నీకు ఏం కావాలో చెప్పు, నేను ఇప్పిస్తా అన్న. నా ఫోనే లిఫ్ట్ చేయలే. నేను లిఫ్ట్ చేస్తే నిలబడి ఇప్పిస్తా కార్డు. నీ డబ్బులు ఎవరు తీసుకున్నా మళ్ళీ గుంజి ముక్కు పిండి మరీ ఇప్పిస్తా. మమ్మ లెక్క ఎవడు లైఫ్ ఖరాబ్ కావద్దని మేము ఇంత స్ట్రాంగ్ ఉన్నాం. నేను భయపడను అసలు, నాకు అవసరం లేదు. నా లైఫ్ నువ్వే ఖరాబ్ చేసినావు. డైరెక్ట్ చెప్తున్నా కదా, నేను చెప్తున్నా కదా డైరెక్ట్. కొరియోగ్రాఫర్ డాన్సర్ వేరు. కొరియోగ్రాఫర్ సినిమా ఇండస్ట్రీకి ఒక కెమెరా తెలిసి ఉండాలా, ఒక ఎడిటింగ్ తెలిసి ఉండాలా, ఉండాలా. డాన్సర్ అంటే ఏముందండి, ఎక్కడైనా డాన్స్ వేసుకుంటాం. డాన్సర్కి కొరియోగ్రాఫర్కి చాలా తేడా ఉంటుంది. మరి నేను అదే కదా చెప్పేది. ఇప్పుడు నాకు వచ్చు కాబట్టి, నేను చేస్తా కాబట్టి నేను బల్ల కూర్చున్నట్టు చెప్తున్నా. మీరు నన్ను మోసం చేసిరు, నా లైఫ్ ఖరాబ్ చేసిరు కాబట్టి చెప్తున్నా నేను. ఇప్పుడు ఏంటి మరి బషీర్ మాస్టర్ గోల్ ఏంటి? ఇప్పుడు ఒక డ్రీమ్ అయితే, ఒక పెద్ద డ్రీమ్ అయితే సినిమా కొరియోగ్రాఫర్ అండి. నా గోల్ సినిమా కొరియోగ్రాఫర్. నేను ఆల్రెడీ, నాకైతే సోషల్ మీడియాలో ఎవడు అనుకున్నా అనుకోకపోయినా నా పేరు నాకు ఉంది. నేనేందో నాకు తెలుసు. నేను ఎంతమందికి ఏం చేసినా, నేను ఎవరి దగ్గర ఎట్లా ఉండాలో అట్లే ఉంటా. నా గోల్ ఒకటే, ఒక పెద్ద సినిమా చేయాలి, చేస్తా. ఇంకా ముందు చాలా ఉంది, ముందు మస్తు రోజులు ఉంది. ఇంకా మళ్ళీ కూడా మనం ఇంటర్వ్యూ చేస్తాం. సబర్ కా ఫల్ మీఠా. నేను అదే అంటున్నాను. ఇప్పుడు అవుతుంది కార్డ్ ఒకటే ప్రాబ్లం, అంతే కదా. ఇప్పుడు నా కార్డ్ ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను తిరగక, మీకు ఇందాకనే చెప్పాను, నాకు ఇప్పుడు నేను తిరగాలంటే టైమింగ్. ఇప్పుడు నేను తిరగాలిపోయి చేతులు కట్టుకొని సార్ సాంగ్ చేయండి అని తిరగాల. ఆ తిరగాలంటేనే నాకు కొంచెం అది ఉంది. అందుకోసం ఇప్పుడు అవన్నీ దూరం పెట్టి, ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కునేది ఒకటి ఉంది. ఆ ఇల్లు చిన్న కార్యక్రమం అయిపోయింది. ఒక 4 రోజులన్నా తిరిగితే నాకు సాంగ్ వస్తుంది. నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత 2 ఫ్లాపులు పడితే అంతకుముందున్న 5 సక్సెస్లు కొట్టిన డైరెక్టర్ పరిస్థితి కూడా క్వశ్చన్ మార్కే. సో అలాంటప్పుడు మీరు అడగకుండా, చేతులు కట్టుకొని నించోకుండా, మాట్లాడకుండా అవకాశం రావాలంటే మన తలుపు తట్టి రావడం కష్టం కదా అనేది నా పాయింట్. తిరిగేటప్పుడు కార్డు లేదు కదా. ఇప్పుడు తిరిగేటప్పుడు కార్డు లేదు. ఇప్పుడు చూస్తే 2 పిల్లలు ఏంటి, ఇప్పుడు నెలకి తిరిగే వరకు ఎంత ఖర్చు ఉంది చెప్పండి. అవునా కదా. ఇప్పుడు నేను ఈ సోషల్ మీడియా మొత్తం బంద్ చేసుకొని సాంగ్లు ఎంబడి తిరిగితే రేపు పొద్దున ఈ మన దీన్ని వేరే ఎక్కడ బొచ్చ పట్టుకొని కూర్చోవాలా. అవునా కదా. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్లు రోడ్ల మీద ఉన్న వాళ్ళు నా దగ్గర కెమెరా తీసుకొని రండి, ఇంటర్వ్యూ నేను చూపిస్తాను ఎంతమంది ఉన్నారు. రూపాయి లేకుండా నన్ను హెల్ప్ అడిగి డబ్బులు అడుక్కునే వాళ్ళు 100 మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు సినిమానే నమ్ముకుంటున్నారు. వాళ్ళకి సాంగ్లు వస్తాయా రావా, ఏ ఈవెంట్లు కూడా చేసుకోవట్లే. అట్లా నేను కాలేను, నాకు అవసరం లేదు. నాకంటూ కొంత ఉన్నాయి బాధ్యతలు. అంటే నేను బషీర్ మాస్టర్ రోడ్డుని పడితే చాలామంది చూసి నవ్వుకునేటోళ్ళు. అందుకోసమే నేను ఎప్పుడు కూడా నా స్థాయిలో నేను ఉండి సాంగులు చేస్తా. ఇవాళ కాకపోతే రేపు నీకు సినిమా ఇండస్ట్రీ డబ్బు తినే రాత నీకు ఉంటే ఇవాళ కాకపోయినా రేపైనా తింటావు, అంతే. కానీ ఎవరిని మోసం చేయొద్దు, అదొక్కటి నేను పెట్టుకున్నా. సో ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీ మీకు ఏమి ఇచ్చింది అంటే ఏం చెప్తారు? నాకు అన్నీ నేర్పిందండి సినిమా ఇండస్ట్రీ. ఏం నేర్పిందంటే, చాలా దొంగలు ఉంటారు, చాలా వేస్ట్గాలు ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 మందికి మీరు చెప్పండి, నాకు నేర్పించింది. సోషల్ మీడియా నాకు జీవితాన్ని ఇచ్చింది, డబ్బు ఇచ్చింది. అదే ఎవరికైనా సినిమా ఇండస్ట్రీకి పోయేటోడికి ఫస్టే చెప్తాను డైరెక్ట్, నువ్వు ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, నువ్వు నచ్చితే నీకే సినిమా ఇండస్ట్రీ డబ్బులు ఇస్తుంది, ఇదే చెప్తా. అండ్ ఇంకొకటి, ఫైనాన్షియల్గా ప్రస్తుతం బషీర్ మాస్టర్ ఏ కండిషన్లో ఉన్నాడు అంటే, హెల్ప్ తీసుకునే కండిషన్లో ఉన్నాడా, హెల్ప్ చేసే కండిషన్లో ఉన్నాడా, అసలు మీకు డబ్బులు ఎలా వస్తున్నాయి? నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు
డబ్బుకి తిండికి బట్టకి లోటు లేదు చిన్నప్పటి నుంచి కూడా. చిన్నప్పటి నుంచి అంటే ఒక నేనంటూ కాళ్ళ మీద ఎగిరినంత వరకు. నేను ఫస్ట్ మెకానిక్ నేర్చుకున్నా. మెకానిక్ 12 ఇయర్స్ షెడ్ కూడా పెట్టాను నేను. షెడ్ పెట్టి ఇది బాగుండదు లైఫ్ అని చెప్పి దాన్ని కట్ చేసి డ్యాన్స్ ఫీల్డ్కి వెళ్ళా. డ్యాన్స్ ఫీల్డ్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చి సంగీత్ క్లాసులు, పర్సనల్ క్లాసులు, దాండియా ఈవెంట్స్ ప్రతి ఒక్కటి చేసేది. స్టిల్ ఇప్పటికీ వెల్ సెటిల్డ్. 10 మందికి ఇచ్చేటోండి కానీ ఒక దగ్గర అడుక్కునేటోండి కాదు. నా దగ్గర ఉన్న ప్రతి ఒక్కడు బషీర్ మాస్టర్ లెక్కనే బాగుపడాలి అని చెప్తా. నాకు మొన్నటిదాకా సోషల్ మీడియాలో బాగా వచ్చినాయి ఈవెంట్స్ ద్వారా నెలకు సంవత్సరానికి 20 లక్షలు సంపాదిస్తా సంవత్సరానికి. మొన్నటిదాకా మంత్లీ ఒక 30 lakhs 40 lakhs అట్లా వచ్చినాయి మంత్లీ మొత్తం ఈవెంట్స్ మీద మొత్తం. అంటే ఏమి ఈవెంట్స్ చేస్తారు? నేను సంగీత్ కొరియోగ్రఫీ. సంగీత్ కొరియోగ్రఫీ అంటే చాలా మందికి తెలియదు ఏమందంటే అరే మీకే ఏనండి సంగీత్ కొరియోగ్రఫీ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మ్యారేజెస్లో సంగీతాన్ని అనుకుంటారు. అదే నేను అందుకే అదే చేసేది. సంగీత్ కొరియోగ్రఫీ అంటే కొంతమందికి తెలియదు, పిచ్చోళ్ళు ఉంటారు కదా. సంగీత్ అంటే ఒక పెళ్లి కొడుకు ఒక పెళ్లి కూతురు వాళ్ళు అందరు కలిసి గెట్ టుగెదర్గా ఒక సంగీత్ పెట్టుకుంటారు. పెళ్లి కొడుకు ఫ్యామిలీ కొంతమంది, పెళ్లి కూతురు ఫ్యామిలీ కొంతమందికి పోయి డ్యాన్స్ నేర్పిస్తాను నేను. 3 రోజుల్లో 30 పాటలు నేర్పిస్తా. ఇలా ఒక 15 వీళ్ళ ఒక 15 మొత్తం అవన్నీ క్లబ్ చేసి ఒక ఈవెంట్ పెట్టుకొని అక్కడ డాన్స్ ఆడుకొని మంచిగా ఎంజాయ్ చేసి ఫుల్ దావాత్ చేసుకొని పోతారు. ఒక్క సంగీత్కి 1,00,000 నుంచి 70,000 తీసుకుంటా. టోటల్ డెకరేషన్ మొత్తం కొరియోగ్రఫీ డెకరేషన్ డీజే అయితే 5 లక్షలు తీసుకుంటా. అది అట్లా చేసుకుంటే చాలా సంపాదించుకున్నాను నేను. సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఇంకా వచ్చినాయి. స్టిల్ ఇప్పుడు ఎక్కువ బెంగళూరులో అండ్ అనంతపూర్లో ఎక్కువ చేస్తున్నా. అక్కడ వాళ్ళు లేరా నీకంటే తోపు లేరా అంటే వాళ్ళకి నేను నచ్చిన అప్పుడు కస్టమర్స్ ఉంటారు. ఆ కస్టమర్స్ నన్ను ఎంగేజ్ చేసుకునే వాళ్ళని నేను హ్యాపీగా ఫీల్ అయ్యారు. అరే బషీర్ మాస్టర్ వస్తే నీ ఈవెంట్ అట్టర్ బ్లాక్ బాస్టర్ హిట్ ఏంటి బ్లాక్ బాస్టర్ హిట్ బషీర్ మాస్టర్ అనేది వస్తే ఆయన వస్తే నీ ప్రోగ్రామ్ ఖరాబ్ కాదు మంచి సక్సెస్ అయ్యిందని 10 మందికి చెప్తే అవునన్నా నేను పిలిపించుకున్నా అని చెప్పి నన్ను పిలిపించుకుంటారు. నేను దాండియా ఈవెంట్ ఆడిపియాలి ఎక్కడికన్నా పోయి దాండియా ఆడిపియాలంటే 20K తీసుకుంటా ఒక 3 అవర్స్కి. 31st నైట్ ఈవెంట్స్ వస్తాయి, దసరా ఈవెంట్స్ వస్తాయి. మళ్ళీ వేరే పెద్ద పెద్ద విల్లాస్లలో అబ్బాయిలని అమ్మాయిలు పంపిస్తా, పర్సనల్ క్లాసులు చెప్తా. అబ్బాయిలు అమ్మాయిలు పంపిస్తాంట డాన్స్కే అబ్బాయిలు పంపిస్తా. ఎందుకంటే అది వేరేలాగా వెళ్ళిపోతుంది ఇప్పుడు. అసలు అబ్బాయిలు మనం అనుకున్న సోషల్ మీడియానే ఇక్కడ మనం లాగిపోతాం. అబ్బాయిల అమ్మాయిలని డాన్స్ నేర్పించడానికి పంపిస్తాం, దాండియా ఆడిపించడానికి. గర్ల్స్ ఉంటారు నా దగ్గర, వాళ్ళు అడుగుతారు 2 గర్ల్స్ 2 బాయ్స్ కావాలి సార్ దాండియా ఆడిపించడానికంటే పంపిస్తాం. ఓకే, ఒక సాంగ్ ఒక కొరియోగ్రఫీ మిడ్ రేంజ్ కొరియోగ్రాఫర్ అనుకుందాం. నాట్ ఓన్లీ శేఖర్ మాస్టర్ ఈ రేంజ్ కాదు, ఒక మిడ్ రేంజ్ కొరియోగ్రాఫర్ అనుకుందాం. ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేస్తే ఓకే టుడే రెమ్యునరేషన్ ఎంత ఉండొచ్చు? అన్నీ తీసాను, ఓన్లీ ద రెమ్యునరేషన్ 30,000 తీసుకుంటాను పర్ డేనా? పర్ డే 30,000. నేను 15లో 10,000 తీసుకున్నా. నా వీరుకే డైరెక్టర్, అవును, ఆయన దగ్గర 3 సినిమాలు చేసిన. తారకరత్న గారి సాంగ్ ఒకటి చేసిన, తారకరత్న 2 సాంగులు చేసిన. అదే సినిమాలో రాకేష్ మాస్టర్ కూడా ఒక సాంగ్ చేసిన. ఓకే, కొరియోగ్రాఫర్గా బాంబే అకాడమీదే చేశాను. బాంబే పేరు కూడా పడ్డది సినిమాలో. ఇంకా పోట్ల శ్రీకాంత్ ఆయన దాంట్లో ఒక సాంగ్ చేసిన. తర్వాత తోట కృష్ణ గారు దాంట్లో ఒకటి చేసిన. నీలంపాటి అమ్మవారు అనే సినిమా దేవుడు సినిమా, ఆ సినిమాలో 3 సాంగులు చేసిన నేను దాదాపు 15 సినిమాలు చేసినా కానీ చిన్న బడ్జెట్ చిన్న సినిమాలు. అండ్ మెట్రో క్రెడిబిలిటీ బాంబే అకాడమీ వచ్చింది. బాంబే అకాడమీ మెట్రో కేవి చారి గారు మీకు తెలిసే ఉంటుంది, ఆయన సినిమాలకు 4 చేసిన. కానీ ఆయన చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు ఏం కాదు, చిన్న సినిమాలు. గ్రూప్ డ్యాన్స్లో ఒక 4 గర్ల్స్ 4 బాయ్స్ అట్లా ఉండేటోళ్ళు అంతే. పెద్ద సినిమాలు అన్నట్టు అయితే ఏం చేయలేదు. ఒకటే తారకరత్న గారితో ఒకటి చేసిన. ఆ సినిమా ఏదో గొడవల వల్ల, సినిమా పేరు కూడా మైక్ టెస్టింగ్ 143 డ్రామా కంపెనీ అనమాట. తర్వాత హీరో గారు నరేష్ గారికి ఒక సాంగ్ చేసిన అదే సినిమాలో. హీరో కృష్ణుడు గారికి ఒకటి చేసిన. ఇంకా పెద్ద సినిమాలు చేద్దాం అనుకునే వరకు మ్యారేజ్ అయింది. ఇక చాలా ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు బాంబే కార్డు మీద చాలా సాంగులు చేస్తుంటే ఆపుతుండేది అనమాట, వచ్చి సాంగులు చేయనీకపోయేది. బాంబే అబ్బాయిలను పెట్టుకో, బాంబే గర్ల్స్ని పెట్టుకో అని ఒత్తిడి చేశారు నా మీద. తర్వాత ఇక సాంగులు ఏమైనా తిరుగుతుంటే కూడా ఈ పిల్లగాడికి బాంబే కార్డు ఉంది చేయొద్దని చెప్పి గొడవలు చేశారు. తర్వాత కార్డు లేదు, తెలంగాణ యూనియన్ అప్పుడే వచ్చింది.
2014లో తెలంగాణ వస్తే అప్పుడు యూనియన్ పెట్టుకున్నాం. ఆ యూనియన్ పెట్టుకున్న తర్వాత యూనియన్ గొడవలే మొత్తం. యాడికి పోయినా నాన్ మెంబర్స్ అని గొడవ. ఏం చేస్తాం? సో ఒక మిడ్ రేంజ్ కొరియోగ్రాఫర్కి మీరు చెప్పిన దాన్ని బట్టి 30,000 అనుకుందాం. అవును. ఆఫ్ కోర్స్ 40-50 దాకా పెట్టుకుందాం, కొంచెం పెద్ద ప్రొడక్షన్ వస్తుంది అయితే. సో రిమైనింగ్ అంతా వేరు, మీ అసలు ఓన్లీ కొరియోగ్రాఫర్కే అది. అసిస్టెంట్ పేమెంట్ వేరే, డాన్సర్ పేమెంట్ వేరే, అది మొత్తం వేరే. ఓకే. సో అలాంటప్పుడు మీకు ఈవెంట్సే బెటర్ కదా. అంటే ఈవెంట్స్ అనేది లైఫ్ సెట్లు కాదు కదా. దాంతో ఈవెంట్స్ వేరు, సినిమా వేరు. సినిమా లైఫ్ సెటిల్డ్. ఒక 2 సాంగులు పడ్డా వెనక్కి తిరిగి చూడలేము. ఈవెంట్స్ ఎన్ని చేసినా వెనక్కి తిరిగి చూడాల్సిందే. ఎందుకు మీకు అక్కడికంటే ఇక్కడ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా. డబ్బులు ఎక్కువ వచ్చిన పేరు రాదు కదా. పేరు అనేది ఎక్కడ వస్తుంది? సినిమా కొరియోగ్రాఫర్కి పేరు. అదొక్కటే నాలో పోయిందంటే అదొకటే. ఇప్పుడు నేను ఇంత సోషల్ మీడియాలో ఫేమస్ అయినా ఒక సినిమా చేయలేదనే బాధ ఉంటుంది. చేస్తా, అది కూడా కంపల్సరీ జనాలకు చూపిస్తా. డెఫినెట్గా చూపిస్తా, నేను కంపల్సరీ చూపిస్తా. ఎవడు నన్నైతే హేట్ చేస్తున్నాడో వాడికి అవపడద్దన్నా అవపడతా సినిమా ఇండస్ట్రీలో. ఇది మాత్రం పక్కా. నేను తిరగాలనుకుంటే తిరగలేక చేయలేక కాదు. ఇప్పుడు నన్ను గుర్తుపట్టిన ఉంటాడా? నా వీడియోలకు ప్రతి ఒక్క డైరెక్టర్ లైకులు కొడతాడు, కానీ ఆ స్క్రీన్ షాట్ పెట్టుకొని నాకు ఈ డైరెక్టర్ లైక్ కొట్టి అని పెట్టుకొని నాకు అవసరం. ఇవన్నీ నేను చిన్నప్పుడే చూసేసినండి. చిన్నప్పుడే చూసేసిన నేను. మళ్ళీ రిపీట్ చేయను నేను. కొంతమంది ఒక చిన్న నంది అవార్డు రాగానే ఆ నంది అవార్డు పెట్టుకొని నాకు ఆ నంది అవార్డు వచ్చిందని వీడియోలు పెట్టుకుంటారు. నేను అలా కాదు. నా గోల్ వేరు, నాది వేరు, నా విజనే వేరు. ఎవడో బాగుపడ్డాడు అని చెప్పి నేను సంతోషపడను, బాధపడను. నాకు కూడా ఒక టైం వస్తుంది, నేను కూడా బాగుపడతా అంతే. డైరెక్టర్స్గా చూసుకుంటే మీకు బాగా నచ్చే డైరెక్టర్స్ లాస్ట్ 10 years నుంచి తీసుకుంటే పర్సనల్గా నచ్చే డైరెక్టర్? అసలు నేను సినిమానే చూడను. ఏ సినిమా చూడరు? మరి కొరియోగ్రాఫర్ సినిమా చూడకపోతే సంబంధం ఏముంటుంది? చిన్నప్పటి నుంచి ఇన్ని సినిమాలు చూసినాం, అంతకు మించి ఏముండను ఉంటాయి ఆ సినిమాలలో. ఒకటి చెప్పండి, నేను ఎన్నో సినిమాలు చూసినాం. నా ఏజ్లోనే చాలా సినిమాలు చూసిన. ఆ సినిమాలకు మించి ఏమైనా స్టోరీలు ఉన్నాయి ఇప్పుడు? ఒక మాట మీరు చెప్పండి. నేను ఏదైనా సినిమా పెట్టండి, ఆ సినిమాకి ముందే స్టోరీ చెప్తుంటా. సినిమా ఇట్లా వస్తుంటే ఈ సినిమాకి స్టోరీ చెప్తుంటా నేను. అయ్యే తప్ప వేరే ఉంటాయా? ఏనండి. ఫస్ట్ ఏంది, నేమ్స్ పేర్లు పడతాయి, క్లైమాక్స్ నేను చెప్తుంటా. ఇప్పుడు ఒక సినిమాకి నన్ను తీసుకుపోండి, ఆ సినిమా స్టోరీ ముందే చెప్తుంటా నేను. 20 సంవత్సరాలు చూసి 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 బాధపడి పడి 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 కొరియోగ్రఫీ ఎట్లా చేయాలని పెద్ద టీవీ పెట్టుకొని సౌండ్ ఆఫ్ చేసుకొని ఈ షాట్ ఇలా ఉంటుందా, ఈ షాట్ ఇలా ఉంటుందా, ఈ షాట్ ఇలా ఉంటుందా అనుకోని ఆలోచించిన వాడిని నేను ఇప్పుడు ఏం చూస్తాం? అవునా కదా? ఎవరు చేసినా టిల్లప్ టిల్ డౌన్, రైట్ ప్యానింగ్ లెఫ్ట్ ప్యానింగే. అవునా కదా? మా అంటే రన్నింగ్ షాట్లు ఉంటాయి. కెమెరా వర్క్ మారలే, కెమెరా ఎక్విప్మెంట్స్ మారినాయి అంతే. అవునా కదా? ఎడిటర్ కూడా అంతే. వాడు ఎడిటింగ్ ఎవడు కట్ చేయాలన్నా సీన్ ఒక్కాల్సిందేగా. ఎస్, కట్ పేస్ట్. అది అంతకుమించి ఇంకేం లేదండి. ఓకే, సరే. మీకు డాన్స్కి సంబంధించి ఒక ఇంత డీటెయిల్డ్గా మాట్లాడుతున్నారు కాబట్టి మీకు బాగా నచ్చిన హీరో డాన్సర్గా ఎవరు మీకు బాగా ఇష్టం చెప్పండి? డాన్సర్గా అంటే బాగా చేసే డాన్సర్ అయితే వెస్టర్న్లో అయితే అల్లు అర్జున్ గారు, మాస్ కొంచెం అయితే జూనియర్ ఎన్టీఆర్. ఓకే, అంతే. మాస్ ప్రకారంగా జూనియర్ ఎన్టీఆర్ గారు, వెస్టర్న్లో అయితే అల్లు అర్జున్. హీరో పరంగా అయితే మహేష్ బాబు. ఓకే, హీరో పరంగా మహేష్ బాబు అంటే క్లాస్నెస్ కనబడుతుంది. క్లాస్నెస్ కాదు, డిగ్నిటీ. డిగ్నిటీ. వాళ్ళ కుటుంబం కూడా అంతే. ఆయనకు 1,00,000 తెలిసినా కానీ దేంట్లో ఏలు పెట్టాడు. ఒకడు నాశనం కోరడు. వాళ్ళ డాడీ కూడా అంతే. ఒకడు మనిషి నచ్చిందా వాడికి ఎదురు పెట్టుబడి పెట్టి వాడిని లేపాల. మా మనస్తత్వం కూడా అదే. నువ్వు ఎవడో కూడా తెలియదు మాకు, నీ దగ్గర టాలెంట్ ఉందా లేపుతాం అంతే. నువ్వు ఇన్ ఫ్యూచర్లో మా పేరు చెప్పకపో, నా దగ్గరకు ఇంతమంది బాగుపడ్డారు. నేను ఎప్పుడు కూడా నువ్వు బాగుపడ్డావా, నువ్వు తిన్నావా నేను ఎప్పుడు అడగను. నువ్వు మంచిగా ఉండాలా, మమ్మల్ని దీవించాలి అంతే. అండ్ మహేష్ బాబు గారు అండ్ కృష్ణ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నట్టు ఏంటి, మీకు ఏమైనా పర్సనల్ బాండింగ్ కానీ? బాండింగ్ అంటే మా డాడీ వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి కృష్ణ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్. ఓకే, చిన్నప్పటి నుంచి. అంతేగాని పర్సనల్గా వాళ్ళని 1-to-1 కలవడం లాంటివి ఏం లేదు? నేను ఒక్కసారి నరేష్ గారితో వాళ్ళ ఇంటికి వెళ్ళా అంతే. సూపర్ చూసుకున్నాను. వికే నరేష్ గారితో? నరేష్ గారు, పెద్ద నరేష్, విజయ నిర్మల వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళ స్టూడియోకి వెళ్ళా, ఆఫీస్కి వెళ్ళా. ఇప్పటికి వెళ్తే పిలుస్తారు. అది వీరుకే గారి ద్వారా పరిచయం. ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తే బాగా నచ్చింది. తిరుగుదాం అనుకున్న బాండింగ్లో ఇక కుదరలే. మా ఇంటికాడ కృష్ణ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉంటాడు. ఆయన ఇంటికి పోయిన మహేష్ బాబు గారు కలుస్తారు, ఇంట్లో కూర్చొని భోజనం పెడతారు, వాళ్ళ ఇంట్లో తిరిగిన. కానీ నేను ఎప్పుడైతే నన్ను తీసుకుపో నేను అడగను, నాకు నచ్చదు అట్లా. మనకంటూ ఒక పేరు రావాలా, మనమే పోవాలి అంతే.
సో రాకేష్ మాస్టర్ గారు చెప్పినట్టుగా శేఖర్ మాస్టర్ గారు అలాంటి నెగిటివ్ పర్సన్ కాదంటారు మీరు, అంతేగా? అంటే ఇక చెప్తారండి, పేరు ఎదిగిన తర్వాత కామను, మనం చెప్పకపోతేనే గ్రేటు. మనకి పాకిస్తాన్ ఇష్యూస్ తీసుకున్నప్పుడు ఇప్పుడు కూడా జనరల్గా మాస్టర్, ఇప్పుడు ఖడ్గం సినిమా అనేది వెరీ ఇన్స్పిరేషనల్ సినిమా ఓకే, ప్రతి ఒక్కరికి బేసిక్గా. బట్ ఆ సినిమా చేసిన తర్వాత కూడా కృష్ణంశి గారు ఆల్మోస్ట్ 10 రోజులు అండర్ గ్రౌండ్లో ఉండిపోయారు అనేది అందరికీ తెలిసిన విషయం. ప్రతి ముస్లిం పాకిస్తానీ కాదు, అటాక్స్ చేసి చనిపోయిన వాళ్ళందరూ ఉగ్రవాదులు కాదు అన్నదానికి ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి ఒక డెఫినేషన్ ఇవ్వాలి అంటే అది ఇండియన్గా మీరేం చెప్తారు? ఎందుకంటే ఎక్కడో పాకిస్తాన్లో జరిగితే ఇష్యూస్, లేకపోతే ఇంకెక్కడో జరిగితే ఇక్కడ ఓల్డ్ సిటీలో గొడవలు అవుతూ ఉంటాయి సంబంధం లేకుండా. అందు డైలాగ్ కూడా అదే, మేము ఇండియన్స్, మేము ముస్లిం అయి ఉండొచ్చు బట్ వీఆర్ ఇండియన్స్ అన్నది మాట్లాడుతుంటారు. సో సంబంధం లేకుండా ఎందుకు రియాక్ట్ అవుతుంటారు కొంతమంది అనేది ఒక పాయింట్ మాస్టర్. బట్ ఇస్లామిక్లో మనం ఖురాన్లో తీసుకోండి, భగవద్గీతలో తీసుకోండి, అందరూ మనుషులు ఒకటి. సహాయం చేయాలనుకున్నవాడు మనిషే దేవుడి రూపంలో లేదా దేవుడే మనిషి రూపంలో వస్తాడు అనేది మనం డిస్క్రైబ్ చేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. హిందూ తత్వం, హిందూయిజం అనేది. సో ఇక్కడ అదేమవుతుందంటే ఒక పర్సన్ నుంచి కమ్యూనిటీకి, క్యాస్ట్కి వెళ్ళిపోతుంది. అవును, అక్కడే ఇప్పుడు మీరు పడిన స్ట్రగుల్స్ కానీ డిఫరెన్సెస్ అన్నీ వస్తాయి అనేది నా పాయింట్. దాని గురించి అడుగుతున్నాను నేను. అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియను ఈ కులాలు ఏం లేవు. ఫస్ట్ ఒక మానవత్వం ఒకటే ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను పొద్దున్న లేస్తా, టిఫిన్ ఎక్కడ చేస్తానో, ఎక్కడ భోజనం చేస్తానో, ఎక్కడ నీళ్ళు తాగుతానో ఏమో తెలియదు. ఏంటి ముందు మనం తెలియకుండా తినేస్తాం. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏమైందంటే, ఆ కులముడి దగ్గర అది తినద్దు, ఈ కులముడి దగ్గర ఇది తినద్దు, వీళ్ళ దగ్గరికి ఇట్లా పోవద్దని చెప్పి ఇదొక స్ప్రెడ్ చేస్తున్నారు. అంటే దీన్ని మొత్తం ఇట్లా చెప్పేస్తున్నారు. అసలు ఇది మొత్తం వేస్ట్. ఇదివరకు ఎట్లా ఉండేవాళ్ళం అంటే, మా ఇంటికాడ వినాయక చవితి వస్తే మా ముస్లిం ఫ్యామిలీలో ఒక 10-20 మంది ఉండేవి. మేమే అక్కడ ఉండేవాళ్ళం. పులిహోర మేము వండి పెట్టేది, దోజనం మేము వండి పెట్టేది, మేమే తినేది. మా డాడీ అయితే పక్కన గుడి కట్టిండు పక్కనే. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నా అంటే శ్రీమంజనాథ సాంగే ఇట్లా 3 నామాలు పెట్టుకొని, ఎర్రటి కుంకుమ పెట్టుకొని, ఓహో గణనాకంట సాంగ్ వేసి. మాకైతే ఏ కులము, ఏ మతం అని మాకు ఏం లేదు. అన్ని కులాలు నాకు ఒకటే. నేను చేసుకున్న పెళ్ళి కూడా హిందువుల అమ్మాయినే చేసుకున్నా. నేను జై శ్రీరామ్ అంట, జై దుర్గా భవాని అంట, అల్లా అంట, ఏంటి ఏసునామమే జయం, ఏసు రక్తమే జయం అంట. నేను ఏం పట్టించుకోను. వాళ్ళు కొట్టుకొని, తిట్టుకొని, ఏమన్నా చేసుకొని నాకు ఏ సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే, నాకు అందరు కావాలా, నేను అందరిలో ఉంటా. అది నేను హైదరాబాద్కు వచ్చినా అన్నీ చేసుకుంటా. ఇప్పుడు మా రంజాన్ వస్తే అన్నీ ఒక్క పొద్దులు ఉంటా, ఒక్క పొద్దున్న 4 భోజనాలు పెట్టిస్తా. ఏంటి వినాయక చవితి వస్తే, వినాయక చవితి ఇంకోటి తెలుసా, నాకు మస్తు ఈవెంట్లు వస్తాయి వినాయక చవితికి వస్తే. మనం లాస్ట్ టైం వినాయక చవితికి నేను 4 లక్షలు సంపాదించిన. ఏంటి అన్నీ నేను ఇప్పుడు శ్రీరామనవమి వచ్చినా, ఏదొచ్చినా అందుకోసమే సబ్కా మాలిక్ ఏక్. నేను ఏ గొడవలకు పోను, వాళ్ళు ఏమైనా చేసుకొని ఎందుకంటే ఈ మధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత చిన్న చిన్న పిల్లగాళ్ళు కూడా ఈ కొట్లాటలు ఇవన్నీ చూసి మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అనుకొని కొట్టుకుంటున్నారు. కానీ అది మాత్రం చాలా తప్పు. అది మాత్రం చాలా తప్పు. నా వర్షన్ అయితే వాళ్ళు ఏమన్నా చేసుకొని నాకు సంబంధం లేదు. నేనైతే నాకు అందరూ దేవుళ్ళు కావాలి, నేను అందరిని పూజిస్తాను. ఎందుకంటే రీసెంట్గా ఒక సమ్మక్క సారక్క జాతర జరిగింది మనకి. అవును, తెలంగాణలో. అందరికి తెలిసిందే. అక్కడ ఒక బన్ను అమ్మే ఒక చిరు వ్యాపారి మీద మీడియా వాళ్ళే, మన మీడియా వాళ్ళే చేసిన రాద్ధాంతం ఏదైతే ఉందో అది ఒక 10 రోజుల పాటు చాలా వైరల్. 2 months పట్టింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిజంగా ఆ బన్నుని అతను అలా తూ అని ఇస్తాడా? కాదు కదా. ఎందుకంటే జనరల్గా మన ఇంటి చుట్టుపక్కల ఎవరికైనా జ్వరం వచ్చిందో లేకపోతే దిష్టి తగిలింది ఏదో అంటే పక్కన కొంచెం పెద్దవాళ్ళు, ముస్లిం వాళ్ళు నమాజ్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు ఒక గ్లాసులో వాటర్ తెమ్మని చెప్తారు, తీసుకురమ్మని చెప్పి అక్కడ వాళ్ళు నమాజ్ చదివేసి
నమాజ్ ఉండదు, దాన్ని నజర్ దువా అంటారు. ఉమ్, నేను కూడా నజర్ దువా వేస్తా. ఉమ్, నజర్ దువా ఎవరేస్తే ఏంటంటే, నీది మంచి మనసా, ఉమ్, నువ్వు వేస్తే కూడా నజర్ తగ్గుతుంది. ఉమ్, నాది మంచి మనసా, నేను వేస్తే కూడా నజర్ దువా తగ్గుతుంది. నీ మనసులో కుళ్ళు పెట్టుకో, నువ్వు ఏ దువా వేసినా నీకు తగలదు. ఉమ్, అదే ఉమ్, ఇక్కడ ఏ కులం మతం ఏం లేదు. ఉమ్, మంచి మనసు, స్పష్టమైన మనసుతోటి ఉమ్, నువ్వు సెట్ కారా అంటే సెట్ అయిపోతున్నాడు. ఉమ్, ఎందుకంటే నీ మంచి మనసు చాలా జనంకి తెలవని ఏంటంటే ఉమ్, తూతువా నువ్వు వేయటం, తుమ్మకాయ మంత్రాలు ఇవన్నీ కుజివినాయి. ఉమ్, నీది మంచి మనసా, నీది మంచి చెయ్య. ఉమ్, మా అన్నయ్య ఉండేటోడు, మా అన్నయ్య చనిపోయాడు, ఆర్ఎంపీ కంపౌండర్. ఉమ్, నువ్వు ఎట్లాంటి జ్వరం అయినా మా అన్నయ్య ఇట్లా చెయ్యి పట్టుకుంటే జ్వరం తగ్గిపోద్ది. ఉమ్, చెయ్యి పట్టుకుంటే చాలు. దాన్ని ఏమనేటోళ్ళు, ఉమ్. ఆడ చెయ్యి మంచిదిరా, ఆడ నోరు మంచిదిరా. హస్తవాసి మంచి చెయ్యి మంచిది. ఇది ఒక్కటే కూడా గుర్తుపెట్టుకోండి. నీ మంచి మనసుతోటి నువ్వు ఏం చేసినా సూపరు. ఉమ్. మీరు ఇంత అగ్రెసివ్గా ఉండబట్టే ఇండస్ట్రీలో పైకి రాలేకపోయారని చెప్పి నేను అనుకుంటున్నాను. దానికి మీరు ఏం చెప్తారు? నాకు టైం రాలే, అంతే. అంటే టైం రాలేదంటే తప్ప మీ అగ్రెసివ్నెస్ కాదు. టైము రాలే, ఉమ్, ఆ టైం వస్తుంది. ఉమ్, ఇది ఐఫోను. ఉమ్, ఈ ఫోన్ కాస్ట్ 2,50,000. ఉమ్, 1,50,000 1 టీవీ. ఉమ్, ఐఫోన్లోనే టాప్ ఫోను. ఉమ్, నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు 20,000 ఫోన్ వాడేవాడిని. ఐఫోన్ ఎవడన్నా టింగ్ 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 ఐఫోన్ వస్తుంటే ఐఫోన్కి వెళ్ళి చూసి నేను ఎప్పుడు కొంటాను అనుకున్నా. ఇది ఐఫోను. ఉమ్, ఇది శాంసంగ్ గెలాక్సీ S26 నిన్ననే రిలీజ్ అయింది. ఉమ్, 1,75,000 ఇది. ఉమ్, ఇవన్నీ నేను కొనగలనా ఉమ్, అనుకున్నానా? అవన్నీ అనుకోలే నేను. ఉమ్, నేను గుంటి నాగరాజు ఉమ్, ఫస్ట్ టిక్టాక్లో ఫేమస్ అయినప్పుడు ఇంటర్వ్యూల కోసం మేమే ఆఫీసులకు వెళ్ళేటోళ్ళం. ఉమ్, మేమే. ఇప్పుడు నా ఇంటర్వ్యూ కోసం 3 రోజులు 4 రోజులు వేచి చూసేవాళ్ళు ఉన్నారు. ఉమ్. ఆ టైం వచ్చింది అంతే. నాకు దీనికి సమాధానం చెప్పండి మీరు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ అడుగుతున్నాను, ఓకే, ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు చూసారంటే, ఇప్పుడు ఒకప్పుడు నేను ఇంటర్వ్యూస్ కోసం తిరిగాను, బట్ ఇప్పుడు నా ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాను. అవును. అంటే వాంటెడ్లీ వెయిట్ చేస్తున్నారా? కాదు, ఇది మాత్రం కాదు. ఉమ్. ఎందుకంటే నేను వేరే బిజీ వల్ల అంతే. అంటే పార్ట్ ఆఫ్ ఎ జోక్ నేను జనరల్గా అడిగాను. నేను ఇప్పుడు నేను పొద్దున ఎన్ని గంటలకు వచ్చా, మీకు ఎన్ని గంటలకు టైం ఇచ్చా? 10:30 అన్నారు. అదే, నేను ఖాళీగా ఉంటే ఫస్ట్ జనాలకే ప్రిఫరెన్స్ ఇస్తా. ఉమ్, ఇప్పుడు నాకు 15 మిస్ కాల్ వచ్చింది. ప్రతి ఒక్క మిస్ కాల్ మాట్లాడతా నేను. ఉమ్, వాడు మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతా, చెడుగు మాట్లాడతా. ఉమ్, ప్రతి ఒక్క కాల్ అటెంప్ట్ చేస్తా, ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇస్తా. ఎందుకంటే నాకు అందరు కావాలి, నేను అందరికి కావాలి, అంతే. అంతే తప్ప ఉమ్, నన్ను అది ఇదని నేను చెప్పుకోను. ఉమ్, నన్ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో డాన్సర్ సీన్ అని ఎందుకు తొక్కింది అంటున్నానంటే, ఉమ్, నాకు ఆ కార్డు ఇవ్వలేదు కాబట్టి నన్ను తొక్కింది అన్న. ఉమ్, అవునా కదా? ఇప్పుడు నాకు ఆ కార్డు ఇచ్చి ఉంటే నా టాలెంట్లో ఫాల్టు. ఉమ్, ఇప్పుడు నాకు ఒక కార్డు ఇచ్చిందంటే నేను తీసుకున్న టైంలో ఎవరు డాన్సర్ ఉండండి, ఉమ్, అప్పుడు ఏం డాన్స్ బక్కగా ఉండేటువంటి సూపర్ డాన్స్ చేసేటోడు నేను. అప్పుడు ఏ డాన్సర్ ఉన్నాడు చెప్పండి? నేను తీసుకున్నప్పుడు 2018 ఆ టైంలో 50,000 కార్డు అప్పుడు నెట్ క్యాష్ ఇస్తా అని చెప్పాను నేను అప్పట్లోనే. ఇప్పుడంటే టఫ్ డాన్సర్స్ ఉన్నారు, టఫ్ ఎదిగింది కాబట్టి. అప్పుడు ఎవరున్నారు? అప్పుడు నాకు కార్డు బషీర్ గాడికి తెలుగు కార్డు ఉంది, అయినా కొరియోగ్రాఫర్ డాన్స్ రాదనుకుంటే ఏదో అనుకోవచ్చు. అవునా కదా? నాకు లేనిదే, నాకు అసలుదే లేకుండా నువ్వు ఇంకా సినిమాలు చేయలేదంటే నేనేం చేయాలి? అవునా కదా? మీరే చెప్పండి. నేను చెయ్యందే తిరుపతిలో మన నాని గారు దారి సూడు దుమ్ము సూడు సాంగ్ 20 మంది పెట్టి కొరియోగ్రాఫ్ చేసి ఫస్ట్ సాంగ్ అదే రిలీజ్ చేస్తే టాప్ 1లో ఉంది నా సాంగ్ రేటింగ్లో. సాంగ్ చూసి నాని గారు తిరుపతిలో నాతో సెల్ఫీ దిగారు. ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి, నేను పెట్టుకోను. సినిమాల కంటే కూడా నేనే బాగా చేసిన డైరెక్ట్ వాయిస్ మైక్ చెప్పిండు. ఆయన చెప్పుకుంటే ఏమొస్తుందండి? వాడికి చెప్పుకోవడం వల్ల ఏమని వస్తుందా? అవకాశం వచ్చినప్పుడు మనం ఏదో చూపించుకోవాలి, అంతేగాని సెల్ఫ్ డబ్బాని కొట్టుకోను, చూపించుకోను, నాకు ఇష్టం ఉండదు. అది నేను ఇది వాడతాను నేను అనుకున్నానా? అనుకోలే. ఇంటర్వ్యూలు ఇప్పుడు అన్ని ఘనంగా వస్తున్నాయి నాకు. నేను అనుకున్నాం, అప్పుడు ఆలోచించుకున్నాం, బతిలాడుకున్నాం. ఆ టైం నాకు వస్తే, ఆ టైం వచ్చినప్పుడు వేరే ఉంటుంది అంతే. ఆ టైం రాలే, ఇంకా రావాలి, అది కూడా ఆ దశ ఇంకా తిరుగుతుందేమో. ఆ టైం వచ్చే వరకు ఆగాల. ముందు పోయినామా పళ్ళు ఊడిపోతాయి. సపోజ్ మీలాంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలి అని అంటే, ఒక పెద్ద కొరియోగ్రాఫర్ దగ్గర ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేస్తే వాళ్ళు కార్డు ఇప్పిస్తారు అనేది కూడా అంత సీన్ లేదు. అవన్నీ ఉండదా? అవన్నీ జమానా.
ఇక అంత సీన్ ఇప్పుడు ఎవడికి తోపే కాదు, ఉమ్, ఎవడు తోపే కాదు, అందరూ ఒకటే. నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు వినియోగించుకోవాలి అంతే. ఉమ్. అంటే అది నేను ఎట్లుండేది అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కార్డు తీసుకున్నప్పుడు ఎవరి దగ్గర అసిస్టెంట్ చేసినావు అని అడుగుతారు అంతే. ఉమ్, అంతే, కొరియోగ్రాఫర్ కార్డు కావాలన్నప్పుడు అడుగుతారు. ఉమ్. అంతే తప్ప అంతే తప్ప ఏముండదు. వాళ్ళేం రెఫర్ సొంత చేసి టాలెంట్ వాళ్ళేమి అంటే టాప్ 5లో ఉన్న కొరియోగ్రాఫర్స్ సంతకం ఏమి పెడితే ఉండదు. కార్డు ఇవ్వడం లాంటివి ఏం జరగదు. మన అప్పట్లో నాకు లారెన్స్ మాస్టర్ చెప్తే వీళ్ళు తెలుగులో ఎందుకు కార్డీలే, ఉమ్, ఎందుకు వీళ్ళే ఘన్శ్యాము వీళ్ళంతా. నా కేసులో ఘన్శ్యామ్ కూడా ఉన్నాడు. కేసు ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు కేసు కంటిన్యూ నడుస్తూనే ఉంది. అది ఉమ్, 12 years కంటిన్యూ, 13 years ఉమ్, ఆ కేసు స్టిల్ ఇప్పటికీ కూడా. కేసులో న్యాయం లేకపోతే ఎప్పుడో కొట్టేయాలా, ఉమ్, అవునా కదా? కేసులో న్యాయం ఉందనగా ఇప్పటికీ కంటిన్యూగా ఆ కేసులో బలం ఉందంటే ఉమ్. నా బాధ ఉంది, ఓకే. నా ఒక్కడిది కాదు, 100 మంది బాధ ఉంది. ఉమ్, ఆటో సందీప్ ఎప్పుడో కొరియోగ్రాఫర్ కావాలా, మ్మ్. ఇంత లేట్ ఎందుకు అయిండు? ఆయన కార్డు ఇవ్వలేదు కాబట్టి అయిండు. మొత్తం మీద మీరు మీ జర్నీ ఒక రకంగా చెప్పాలంటే అటు టిపికల్ అని చెప్పలేము, అన్సాటిస్ఫైడ్ అని చెప్పలేము. బికాస్ మీకు ఎర్నింగ్స్ అయితే ఉన్నాయి. మస్తు మీకు ఉన్న లోటల్లా కొరియోగ్రాఫర్గా ఒక సినిమా కొరియోగ్రాఫర్ పెద్ద సినిమా అంతే. కొరియోగ్రాఫర్గా చేయాలి అనేది ఫైనల్గా మీకున్న డ్రీమ్ అంతే. అంతే సో రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ మీరు వెల్ సెటిల్డ్, వెల్ హ్యాపీ, అంతే. సో అంతా బాగుంది. సో అందరితో బాగానే ఉన్నారు. సో ఆ ఫైనల్ డ్రీమ్ కూడా అతి త్వరలో నెరవేరాలని కోరుకుంటూ మా వలయం టీవీ నుంచి సో నా ఇక్కడి వరకు వచ్చి సో నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సో చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్. థ్యాంక్ యూ. సో బషీర్ మాస్టర్ త్వరలో ఒక మంచి సాంగ్తో మన ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. సో ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి. వలయం టీవీ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, అబ్బాయిల్ని అమ్మాయిల్ని కంటున్నారు, రోడ్డు మినిట్స్ పెడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు అసలు ఎటు పోతున్నారో మీరు పట్టించుకోవట్లే. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత ఆ ఫోన్లు ఎవడు బిజీ ఉన్నా లేకపోయినా ఇట్లా అనుకోవటం అనేది బిజీ చూసుకుంటున్నారు. కానీ మీ అమ్మాయి ఎడిపోతుందా, మీ అబ్బాయి ఎడిపోతుందా అనేది చూడట్లే, పట్టించుకోవట్లే. అబ్బాయి ఒక 10 మందితో తిరుగుతుందా, అమ్మాయి ఒక 10 మందితో తిరుగుతున్నా అనేది అసలు మీరు పట్టించుకోవట్లే. ఫస్ట్ అది ఆలోచించండి. పిల్లగాళ్ళని కంటం, రోడ్డు మీద నిడిచిపెట్టం కాదు, ఇది ఆలోచించుకోండి. ఎందుకంటే చూస్తూనే ఉన్నారు ఘోరాలు, నేరాలు డిఫరెంట్గా జరుగుతున్నాయి. వద్దంటే మన దగ్గరికే వస్తున్నాయి. నేనేం చెప్పినా అది మంచే, వినండి. వాళ్ళ బాధ్యతని మీరు పెట్టుకొని చూసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఒక మనిషి పోతే మళ్ళీ రాడు. ప్లీజ్ అర్థం చేసుకొని వినండి. థ్యాంక్ యూ. సో సోషల్ ఒక మెసేజ్ కూడా ఇచ్చారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకు సంబంధించి అన్ని సొసైటీలో జరుగుతున్న దారుణాలు ఎలా అయితే ఉన్నాయో సో వాటి నుంచి కాపాడుకోవాలి, బాధ్యతగా ఉండాలి తల్లిదండ్రులుగా అనేది ఆయన ఫైనల్గా చెప్తున్న ఒక మెసేజు. సో మొత్తం మీద రానున్న రోజుల్లో అంటే వెరీ సూన్ బషీర్ మాస్టర్ ఒక మంచి సాంగ్తో మన ముందుకు రావాలని కోరుకుంటూ సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.